చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. మనం ఒకసారి నిలబడి ఉండగా నేరుగా లేఖన భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం తీసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం నుంచి 40వ వచనం నుంచి కొద్ది మాటలు. మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకోండని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. జీవముగల దేవాధిపతి, ఈ ఉదయకాలస్తే మరొకసారి ప్రభువులు మమ్మల్ని అందరినీ ఇక్కడ సిద్ధపరిచే దాన్ని బట్టి నీకు వందనాలు. నీ చిత్తానికి లోబడి నీ వాక్యం వినటానికి మా హృదయాలను ప్రభా నీ వైపు తిప్పుకుంటే మేమందరం ఇక్కడికి వచ్చి ఉండగా మా లోపల క్రియ జరిగించమని ప్రాధాన్యపడుతున్నాను. నీ చిత్తానికి లోబడి అడుగుల ముందుకెట్టక మాకు సహాయం దయచేయండి. నిన్ను మాత్రమే వెంబడించుటకు ప్రభా మేడల నీ కృపను విస్తరించమని ప్రాధాన్యపడుతున్నాను. ఇదిగో ప్రభా పలకబడిన ప్రతి మాట, మా చెవిని చేరే ప్రతి మాట మా హృదయాన్ని చేరటకు సహాయం దయచేయండి. హృదయంలో చేరిన ప్రతి మాట అనుసారంగా మేము మా జీవితాన్ని మార్చుకుంటకు అడుగులు ముందుకేటకు సంపూర్ణంగా ప్రభుని యొక్క చిత్తాన్ని కనిపెట్టి వెంబడించటకు మాకు సహాయం చేయమని ఉదయకాలం మీద రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడమని ప్రాధాన్యపడుతూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి వాస్తవంగా ఈ రోజైతే మనము ఈ వర్తమానం ప్రారంభిస్తున్నాము. ఇది ఒక్క పూట అయ్యే వర్తమానం కాదు. ఇది మరి ఒక పునాది లాంటిది. మనం చెప్పబోయేదానికి కొద్ది వారాలు జరగబోయే అంశాలన్నిటికీ ఇది పునాది వంటిది. కాబట్టి కొంచెం లోతుకి వెళ్ళటం కోసం మనం ప్రయత్నం చేద్దాం. మీరందరూ నాతో పాటు సహకరిస్తారని నమ్ముతూ ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాలం మనం ప్రారంభించే పునాది ఏంటంటే, నీవు ఏమి చేర్చుకుంటున్నావో, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రమ్ ది బైబిల్ అండ్ ఇన్ ద మినిస్ట్రీ టు. పరిచర్లో, దేవునిలో, వాక్యంలో, ప్రార్థనలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు ఏమి చేర్చుకుంటున్నావు, నువ్వు ఏమి వింటున్నావు అన్నది కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఏమి చేర్చుకుంటున్నావు అన్నది ముఖ్యం. ఆ రెండింటికి తేడా ఏంటన్నది మనం చెప్దాం. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా మనం కానీ ఆలోచన చేసినట్లయితే మనం ఏమి విన్నాము అన్నది ఒకటి, ఏమి నమ్మామన్నది ఒకటి, ఏమి చేశామన్నది ఒకటి. ఈ మూడిటి మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత వాక్యం విన్నామన్నది దేవుడికి ఎప్పుడు లెక్క కాదు. నువ్వు ఎంతకాలం చర్చికి వెళ్ళావన్నది కూడా దేవుడికి లెక్క కాదు. నీకు ఎంత వాక్యము తెలుసు, నీకు ఎంత జ్ఞానం ఉన్నది అన్నది కూడా దేవుడికి లెక్క కాదు. దేవుడికి లెక్కల్లో ఏంటంటే నువ్వు ఎంత జీవించావు. వాక్యం సెలవిస్తా ఉన్నది, వినుట వలన విశ్వాసం వచ్చును. అయితే ఆ విశ్వాసం క్రియలు లేకపోతే మృతం అన్నాడు పౌలు గారు. అది చాలా మందికి ఆ మాట అర్థం కావట్లేదు. వినుట వల్ల నాకు విశ్వాసం వచ్చింది, నాకు వాక్యం అంటే ఇష్టం, వాక్యం అంటే ప్రాణం, వాక్యం అంటే చెవు కోసుకుంటా, వాక్యం అంటే చచ్చిపోతా. ఏం ప్రయోజనం లేదు దానివల్ల. ఏంటి ప్రయోజనం అంటే, నువ్వు విన్న వాక్య విశ్వాసం తీసుకొస్తే ఆ విశ్వాసం నిన్ను వాక్యానుసారంగా నడిపించాలి. వాక్యానుసారమైన జీవితం పరలోక రాజ్యం తీసుకుని పోతుంది. బైబిల్ చెప్తా ఉన్నది, వారు వాక్యానుసారంగా ప్రవర్తించువారైతేనే నిత్య జీవనంలోకి అడుగు పెడతారు. ఇక నువ్వు వేరే ఎలాగ ప్రవర్తించినా నిత్య జీవనంలోకి రాలేవు. కాబట్టి నువ్వు ఎంత విన్నావు అన్నదానికి సూచన, రుజువు ఏంటంటే నువ్వు ఎంత జీవించావు. నువ్వు ఎంత జీవించావు అన్నదానికి రుజువు ఏంటంటే నువ్వు చిట్ట చివరి దినము నువ్వు పొందుకోబోయే బహుమానమై ఉంది. కాబట్టి బైబిల్ చెప్తా ఉన్నది, వాట్ ఎవర్ యు రిసీవింగ్ నౌ, ఇప్పుడు నువ్వు ఏవైతే చేర్చుకుంటున్నావో ఈ కాలం యొక్క ముగింపులో దాని యొక్క ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. అంతేనా? ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చాం, వాక్యానుసారంగా జీవించాలని వచ్చాం. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మనకి ఎలాగో తెలియదు కాబట్టి దేవుడు వాక్యం ఇచ్చాడు, దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, దేవుడు సేవకులు ఇచ్చాడు, దేవుడు ప్రవక్తలు పంపించాడు, దేవుడు మర్మాలు బయలుపరిచాడు, దేవుడు సమస్త సత్యాన్ని మనకు తెలియజేశాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు మనకు తెలియజేయాలంటే మనము ఎలాగ జీవించాలో దేవుడు ప్రతి దాంట్లో మనకు చూపిస్తున్నాడు. ఆయన మాదిరిలు పెట్టారు. అందుకని చూడండి, వాస్తవంగా దేవుడు మనకి పాత నిబంధన రాసి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకని దేవుడు మనకి అన్యజనులమైన మన కాలం ప్రారంభించబడిందే మేడగదిలో నుంచి. మరి మేడగదిలో ప్రారంభించబడిన మనకి అక్కడి నుంచి రాసి సరిపోతుంది బైబిల్. అయితే దేవుడు ఎందుకైనా సృష్టి నుంచి రాశారంటే
పాత దాంట్లో మాదిరిలు మన ముందు పెట్టి అలాగే మనం జీవిస్తే నిత్యరాజ్యంలో ఉంటామని చెప్పటానికి. ఏమన్ ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక ప్రతికూలమైన సమస్య వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, వాతావరణం మారినప్పుడు, విపరీతమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు యొక్క పిల్లలు ఎలాగుంటారో దేవుడు మనకు చూపించాడు. దాన్ని బట్టి వారు వాక్యాన్ని చేర్చుకున్న దాన్ని బట్టి వారు జీవించగలిగారు. ఇంకా మనకు అర్థమయ్యే భాష మాట్లాడినట్లయితే నోవాహు దినములలో భూమి అంతా పాడైపోయినప్పుడు, చెడిపోయినప్పుడు ప్రజలు ఎలాగుంటే నిత్యరాజ్యం పొందుకుంటారు లేదంటే కాపాడబడతారో దేవుడు దాని కొరకు తన సేవకుని పంపించాడు. నిజమేనా? ఇప్పుడు నోవాహు ఆ కాలపు ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు యొక్క వాక్యము నోవాహు దగ్గరికి వచ్చింది. నోవాహు వాక్యం తన దగ్గర పెట్టుకోవాలా, తన ప్రజలకు ఇచ్చాడు. ఎవరి ప్రజలు అంటే దేవుడు యొక్క ప్రజలకు ఇచ్చాడు. ఇప్పుడు వారు ఏం చేయాలంటే నోవాహు వర్తమానం చేర్చుకోవాలి. ఎందుకంటే నోవాహుని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఇది నోవాహు వర్తమానం కాదు, నోవాహుకి దేవుడు ఇచ్చిన వర్తమానం. నోవాహుకి దేవుడు వర్తమానం ఎందుకు ఇచ్చారంటే తన ప్రజల కొరకు దేవుడు నోవాహుని ఎంచుకొని నోవాహు లోపల తన వర్తమానం పెట్టి దేవుడు పంపించాడు. అందుకని చూడండి, ఇందాక చదివిన లేఖనం అంటుంది, ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలమును పొందుకుంటారు. ఇప్పుడు నోవాహు దినములో ప్రవక్త ఫలం చేర్చుకునే వాళ్ళు ఎంతమంది? నోవాహు కాక 7. అంటే బయట వాళ్ళు ఎవరు నమ్మాలా, ఇంట్లో వాళ్ళే నమ్మారు. గమనించండి, ఎంతమంది కాపాడబడ్డారంటే ఆ వర్తమానమును నమ్మిన వారు, అంటే ప్రవక్తను చేర్చుకున్న వారు కాపాడబడ్డారు. దానికి దాటి బయటికి పోవటానికి వీల్లేదు. ఇప్పుడు ఇలా చూద్దాం, మోషే కాలం వచ్చింది. ఇప్పుడు మోషేని దేవుడు ప్రవక్తగా ఎంచుకున్నాడు. మోషే ద్వారా దేవుడు తన వర్తమానం తన ప్రజలకు బోధించాడు. ఇప్పుడు మోషే ద్వారా ఎంతమంది అక్కడి నుంచి బయటకు వచ్చారంటే 2 లక్షల, దాదాపు 20 లక్షల మంది బయటకు వచ్చారు. అంతేనా? సుమారుగా 20 లక్షల మంది బయటకు వచ్చారు. మరి వీరందరూ మోషే మాట వినకపోతే బయటికి రాగలరా అంటే రాలేరు. ఎందుకంటే వాళ్ళకి మోషే వర్తమానం కాక ఇంకేదీ లేదు. అయితే సమస్య ఏంటంటే వారు మోషే మాట నమ్మి బయటికి వచ్చినప్పటికీ వారి క్రియలలో వెంబడించే విశ్వాసం లేదు. నమ్మారు, దేవుడు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యాలు చేశారు అన్నారు. మీరు కరెక్ట్గా మాట్లాడితే ఎర్ర సముద్రం దగ్గర రాగానే మొదటి రోజు సాయంత్రం బిగినైంది గొడవ. అప్పుడు దాకా అన్ని అద్భుతాలు చూశారు, మొదటి రోజు సాయంత్రం గొడవ బిగినైంది. మళ్ళా చూడండి, ఎర్ర సముద్రం దాటి యువతలు రాగానే మళ్ళా పాటలు పాడారు. కొంచెం ముందుకెళ్ళి ఎడారి రాగానే మళ్ళా బిగినైంది. అంటే విశ్వాసము పరిపూర్ణంగా లేదు. విశ్వాసం పరిపూర్ణంగా లేదు. ప్రతిసారి బలహీనపడే మన ముందుకు రాగానే మనము వాక్యంలోంచి తొలగిపోతూ ఉంటాం. ఇక్కడ దేవుడు తన యొక్క చిత్తంలోంచి వాక్యంలోంచి తొలగిపోవటానికి వీలు లేకుండా ప్రతిసారి ఆయన తన సేవకులను పంపిస్తానే ఉన్నాడు. ప్రతిసారి తన వర్తమానం పంపిస్తానే ఉన్నాడు. ప్రతిసారి తన కృపను పంపిస్తానే ఉన్నాడు. ప్రతిసారి తన ఆశ్చర్యకాలను పంపిస్తానే ఉన్నాడు. అయితే డిస్టర్బ్ చేయడానికి భూమి మీద అన్నీ ఉన్నాయి, నిలబెట్టడానికి దేవుడు అన్ని పంపించాడు. ఈ రెండింటి మధ్యలో మనం సాగిస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే మన జీవితంలో మనం క్రీస్తును చేరే ప్రయాణం ప్రారంభించాం. ఆ ప్రయాణంలో మనకు వచ్చే ఆటంకాలు ఏమున్నాయి, మనం ఎదుర్కోవాల్సినవి ఏమున్నాయి, ఏ సమయంలో మనం ఏం చేయాలో తెలుసుకోకపోతే బైబిల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, అదేంటో తెలుసుకొని దాంతో నిలబెట్టబడ్డోళ్ళు ఉన్నారు. ఈ రెండు ఉన్నారు. ఆ రెండు మాదిరిలో మనం తీసుకుంటాం, మన అడుగులు ముందుకు వేసుకుంటూ పోదాం. ఫస్ట్ ఒక మాట చూడండి, రిసీవింగ్ వర్డ్. లోకాన్ని తీసుకుంటే మన యొక్క ముగింపు ఏముంటుంది? లోకమే. చెడ్డ సంగతులు తీసుకుంటే చాలా మందికి ఒక ఏదన్నా మాట చెప్తే నాకు అలవాటు అయిపోయింది, మాస్టర్ అలవాటు అయిపోయింది. ఈ అలవాట్లు కొన్నిసార్లు మన పరలోక రాజ్యం పోకుండా చేస్తాయి. కాబట్టి అలవాటు ఏదైనా, నీ ఇష్టాలు ఏవైనా దేవుడికి సంబంధం లేదు. దేవుడికి సంబంధం లేదు. దేవుడు ఏం చేస్తారంటే నాకు అలవాటు ప్రభు అని దేవుడు అనటానికి నీకు అవకాశం లేదు. ఆయనకి కావాల్సింది వాక్యానుసారంగా ఉండటం. దేవుడు ఎన్నడూ రాజీ పడడు. మనము రాజీలు పడతాం, మనకి మనం సర్ది చెప్పుకుంటాం. దేవుడు నువ్వు ఎంత సర్ది చెప్పినా వినడం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఈరోజు భూమి మీద అన్నిటికన్నా ఎక్కువగా జరుగుతున్నది ఏంటంటే అనుకరణలు. అనుకరణ. ఈ అనుకరణలు అన్నిటికన్నా ప్రమాదకరమైనది. ఈరోజు ప్రవక్తలను అనుకరించే వాళ్ళు ఉన్నారు, సేవకులను అనుకరించే వాళ్ళు ఉన్నారు, సంఘాలను అనుకరించే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలను అనుకరించే వాళ్ళు ఉన్నారు, వ్యక్తులను అనుకరించే వాళ్ళు ఉన్నారు, వస్త్రధారణ అనుకరించే వాళ్ళు ఉన్నారు, హెయిర్ స్టైల్స్ అనుకరించే వాళ్ళు ఉన్నారు, మాట తీరును కూడా అనుకరించే వాళ్ళు ఉన్నారు. ఈ అనుకరణ అనేది వచ్చింది దయ్యం దగ్గర నుంచి. అనుకరించొద్దు. అందుకని నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు అనుకరించవు. ఎందుకంటే దేవుడు యొక్క బిడ్డలు అనుకరించేవాళ్ళు కాదు, కానీ వాక్యాన్ని అనుసరించేవాళ్ళు.
కాబట్టి అక్కడే నీవెవరో తేలిపోతుంది. నువ్వు ఒక వ్యక్తిని అనుకరిస్తూ వెళ్తున్నావంటే అపవాది యొక్క ప్రభావం అది. నువ్వు దేవుణ్ణి అనుసరిస్తున్నావంటే అది వాక్యం యొక్క ప్రభావం. మన మీద ఎవరి ప్రభావం ఉండాలంటే లోకం యొక్క ప్రభావం ఉండదు. లోకం యొక్క ప్రభావం ఉండద్దు. లోకం యొక్క అలవాట్లు మన మీద ఉండొద్దు. మన మీద ఎంతసేపు ఏదన్నా ప్రభావం ఉండాలంటే దేవుని యొక్క ప్రభావము, వాక్యం యొక్క ప్రభావమే ఉండాలి. అయితే ఈరోజు మన మీద అన్నిటికన్నా ఎక్కువగా ప్రభావం చూపించేది ఏంటో తెలుసా? చిట్ట చివరిది ఏంటంటే అది ఫ్రెండ్స్. ఈరోజు నీ మీద దేవుడి ప్రభావం కన్నా, నీ కుటుంబంలో తల్లిదండ్రుల ప్రభావం కన్నా, నీ బంధుమిత్రుల ప్రభావం కన్నా, సంఘం కన్నా, సేవకుడి కన్నా కూడా ఈరోజు ఎవరు ప్రభావం ఎక్కువ ఉంటుందంటే మన జీవితాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడు మంచోడైతే నీ జీవితం బాగుంటుంది, ఆడు చెడ్డోడైతే నీ జీవితం నాశనం అయిపోతుంది. ఇదే తేడా గమనించండి. ఎందుకంటే ఫ్రెండ్ అనేవాడు నీతో కొద్ది దూరమే వస్తాడు, కానీ దేవుడు నీతో చివరి దాకా ఉంటాడు. ప్రతి స్నేహితుడు గమనించండి. నాకు చిన్నప్పుడు ఒక స్నేహితుడు ఉన్నాడు అంటాం, ఇప్పుడు లేడని. ఉన్నాడు అంటే ఇప్పుడు లేడని. చూడండి, స్కూళ్ళలో మనకు కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కాలేజీలో కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ తర్వాత కొద్దిమంది ఫ్రెండ్స్, చివరికి వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు? చాలా కొద్ది మందికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు స్నేహితులు కలిగి ఉండేది, చాలా కొద్ది మందికి. అయితే నేను అంటున్నాను, నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవునికి తోడుగా ఉన్నాడు కదా. ఇప్పుడు మనం ఎవరిని నమ్మాలి? నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటా, ఎంత ప్రాణ స్నేహితుడైనా నీ రహస్యాలు బయటికి చెప్తాడు. ఎంత ప్రాణ స్నేహితుడైనా మీ ఇద్దరి మధ్యలో గొడవ అయితే నీకున్నవన్నీ బయట బట్టబయలు చేయటమే. అయితే నీ రహస్యాలు ఎప్పుడు ఎవరికి చెప్పని వాడు దేవుడు ఒక్కడే. నువ్వు ఏం చెప్పినా ఆయన లోపల దాచుకుంటాడు, అది ఇంకోటి దగ్గర ఎవరో చెప్పడు. ఆయన అంతగా ప్రేమిస్తాడు కాబట్టి నేనేమంటానంటే, నువ్వు వాక్యాన్ని చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టు, అంతే కదా. దేవుని ఒక్క వాక్యం కూడా అదే మనకు సెలవిస్తా ఉన్నది. కొంచెం ముందుకు పోదాం. ఇక్కడ ఇది చాలా మందికి ఉంటుంది ఈ బాధ. చదువుకోవాల్సిన టైంలో మనం చదువుతామా? కొంచెం గట్టిగా చెప్పండి త్వరగా. చదువుకోవాల్సిన సమయం చదువుకున్నాం మనం. ఇక్కడున్న వాళ్ళు చాలా మంది చెయ్యని పని ఏంటంటే, చదవాల్సిన సమయంలో చదవక వేరే దానికి సమయాన్ని ఇచ్చాం, అంతేనా? దానివల్ల మనం ఏమంటామంటే, కొద్దిగా వయసు వచ్చాక, పెరిగి పెద్ద అయ్యాక, పెళ్ళి అయిన తర్వాత మన పిల్లలు పుట్టాక వాళ్ళు సరిగ్గా చదవకపోతే వాళ్ళకి ఒక మాట చెప్తాం. ఏంటో తెలుసా? చెప్పండి. బంగారు తల్లి చూడమ్మ చెప్తుంది ఇక్కడ, నేను చదువుకోలేదు. నేను చదువుకోవద్దని ఎవరైనా చెప్పారా? చెప్పండి. చదివామా? చదవలా. ఇప్పుడు మనకు ఒక అనుభవం వచ్చింది. ఏంటి అనుభవం అంటే, నేను చదవలేదు కాబట్టి అప్పుడు ఇదిగో ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నీకు ఈ పరిస్థితి రాకూడదని ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చేసే పని పిల్లలకి తెలియట్లా. ఏంటో తెలుసా? వాళ్ళు చదువుకోలేక, ఆ బాధ చెప్పుకోలేక, మేము పడ్డ బాధ మా పిల్లలు పడకూడదని వాళ్ళు పడే కష్టము, పిల్లలకి కష్టం రాకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే చాలా మంది పిల్లలు 100కి 99.99 మంది పిల్లలకు తెలియట్లేదు. కాదు. ఇప్పుడు రహస్యం చెప్పనా? ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు, అబ్బా మా బాగా చెప్పారు మాస్టర్ గారు అని. మీ తల్లిదండ్రుల సంగతి, మీ తల్లిదండ్రులు ఏం బాధపడ్డారు, ఈరోజు మీరు అదే బాధపడుతున్నారు. ఈరోజు మీరు ఏం బాధపడ్డారో మీ పిల్లలు అదే బాధపడతారు తర్వాత. అయితే ఇక్కడ గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, మనము చేయాల్సింది వాళ్ళకి బాగా చదువు చెప్పించాలని కాదండి, వాళ్ళకి చదువు ఒక విలువ తెలిసేలా. అవునా? ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తాను మీకు. చర్చికి తీసుకురావటం మనం అనుకుంటున్నాం, కాదండి. చర్చి యొక్క విలువ తెలియజేయాలి. ప్రార్థనకి వాళ్ళని బలవంతంగా కూర్చోబెడితే కాదు, ప్రార్థన యొక్క విలువ వాళ్ళకి తెలియచేయాలి. దేవుడు యొక్క విలువ ఏంటో వాళ్ళకి తెలియచేయాలి. బైబిల్ చెప్తా ఉంది, ఒక్కసారి యెహోవాను రుచి చూసి తెలుసుకొనండి. నువ్వు యెహోవాను రుద్దితే, యేసుక్రీస్తు రుద్దితే, బలవంతంగా బైబిల్ చేతిలో పెడితే అది రాదండి. ఆ రుచి ఏంటో వాళ్ళకి తెలిస్తే, దానిలో ఉన్న మాధుర్యం ఏంటో తెలిస్తే, దేవుడు కృప ఏంటో తెలిస్తే, దేవుడు ఎలాగ కాపాడుతాడో వాళ్ళకి తెలిస్తే, అప్పుడు వాళ్ళు దేవుడి కొరకు పరిగెత్తాలి. అది మనం చేయాల్సింది ఏంటంటే, చూడండి, ఈ గడి వర్తమానంలో ఒక మంచి మాట ఉన్నది. ఒక కోడిగుడ్డు పొదుగుతూ ఉన్నప్పుడు, కోడి దాని మీద కూర్చొని పొదుగుతూ ఉన్నప్పుడు, ఆ గుడ్డు కొంచెం కదులుతూ ఉంటే ఆ తల్లి కోడి ఏం చేస్తుంది తెలుసా? మిగతా గుడ్ల నుంచి పక్కకి జరిగి దాని మీదకి వచ్చి కూర్చుంటుంది. అంతేగాని అది కదులుతుంది కదా అని చెప్పి దాన్ని గుడ్డుతో పొడిస్తే లోపల పిల్ల చనిపోతుంది. అక్కడ కోడి ఏం చేస్తుంది తెలుసా? అది జాగ్రత్తగా బయటికి రావడానికి, లోపల పరిపూర్ణంగా తయారవటానికి దాని చుట్టూ ఇంకా మంచి వాతావరణం సృష్టిస్తుంది.
దాన్ని ఇబ్బంది పెట్టట్లా, దాన్ని శోధన చేయట్లా, నువ్వు కదులుతావు ఎందుకు, కదలకుండా ఉండని చెప్పట్లా. దానికి ఇంకా మంచి వాతావరణం, కరెక్ట్గా మాట్లాడితే సపోర్ట్ చేస్తున్నది. అంటే మన చుట్టూ, మన ఇళ్లలో పిల్లల చుట్టూ మనం ఎప్పుడు ఒక ప్రార్థనాపూర్వమైన వాతావరణం కల్పించాలి. వాళ్ళు సంఘంలోకి వచ్చిన ప్రార్థనాపూర్వమైన వాతావరణం కల్పించాలి. వాళ్ళ చుట్టూ మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్త, వాళ్ళ చుట్టూ ఉండే వాతావరణం ప్రతి జాగ్రత్త. ఎందుకని నేను మీకు ఈ మాట చెప్తానంటే, మన పిల్లల దగ్గర మనం మాట్లాడే మాట మన ముందు కనబడకపోవచ్చు, కానీ అది వారి జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. మనం మాట్లాడే మాట, మనం చేసే పని చాలా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల ముందు ఉండాలి. ఒక మాట చెప్తాను, మా ఇంట్లో నేను చేసే పనే చెప్తాను, ఎందుకంటే నేను చేయలేని మీకు చెప్పడం నాకు సాధ్యం కాదు కాబట్టి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక మాట అడుగుతాను, అవునో కాదో నాకు చెప్పండి. ఇప్పటి వరకు మా పిల్లల ముందు మేము తిట్టుకోలేదు, కొట్టుకోలేదు అన్నవాళ్ళు చేయొద్దు. ఎవరు లేరా? నేను ఎత్తుతాను చెయ్యి. ఏం చదివి? మన పిల్లల ముందు మనం తిట్టుకుంటా ఉంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? అంతే కదా. వివాహమైన కొత్తలో మా అమ్మాయి పుట్టగానే నా భార్యతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నా. ఒక ఒప్పందం, అగ్రిమెంట్ అంటే ఏంటి? ఆ ఒప్పందం అంటే, మన ఏం గొడవ జరిగినా, మన మధ్యలో ఏం తాగాదు వచ్చినా స్మైలీ ముందు గొడవ పట్టడానికి ఇల్లేదు. ఈ రోజుకి దానికి కట్టుబడి ఉంది. బూతులు మాట్లాడకూడదు ఇంట్లో, ఈ రోజు దానికి కట్టుబడి ఉంది. ఈ రోజు దాకా మాట్లాడలేదు ఎప్పుడు మేము బూతులు ఇంట్లో. ఎందుకనంటే అది వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. ఇక నా ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటాను. మన పిల్లల్ని ఎలాగ పెంచాలనుకున్నామో ముందు మనం అలాగుండాలి. మనం అలాగ లేకుండా వాళ్ళు రాలేరు కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, మనం ఎలాగ పెరగాలో మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం మనం తీసుకుంటే ముందు వాక్యం నాలో మార్పు రావాలి. మొదటగా దేవుడు వాక్యం ఇచ్చింది నా కుటుంబాని కోసం ఇవ్వలేదండి, సంఘం కోసం ఆయన వాక్యం ఇవ్వలేదు, ప్రపంచానికి ఆయన వాక్యం ఇవ్వాల. ఆయన వాక్యం ఇచ్చింది దేని కొరకంటే మొదటగా నా కోసం. ఏమన్నా వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చింది నా కోసం, నేను మారటానికి. అలాగే నువ్వు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, చర్చికి వచ్చావు, నువ్వు ప్రార్థనలో ఉన్న ఏం చేయాలంటే, నువ్వు స్కూల్కి వస్తే నువ్వేమనుకోవాలంటే, నేను వచ్చింది చదవటానికి, నేను కాలేజీకి వస్తే నేను బాగా చదవటానికి. నువ్వు ఏ పనిలో ఉంటే నువ్వు దానిలో నీ ఉత్తమమైనది నువ్వు ఇవ్వాలి. నువ్వు చర్చికి వచ్చావా, నీ ఉత్తమమైనది నువ్వు ఇవ్వాలా. దేవుడు ఒక పనిలో ఉన్నావా, సంతోషంగా చేయాలి. నీవు చదువుకోవడానికి స్కూల్కి కాలేజీకి వెళ్ళామా? చూడండి, ఈరోజు పిల్లల్ని స్కూల్కి కాలేజీకి పంపించాలని ఎలా పంపించాలా? వారం రోజుల్లో 6 రోజులు వాళ్ళు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్తే, ఒక్కరోజు మహా వెళ్తే సంతోషంగా ఇష్టంగా వెళ్తారు. 5 రోజులు బలవంతంగా నాకు తప్పదు అనుకుంటాను వెళ్తారు. అయితే నేనేమంటానంటే, దాని విలువ నీకు తెలిసినప్పుడు నువ్వు అలాగే పోవు. అలాగే చర్చికి నువ్వు కష్టంగా రావద్దు, ఇష్టంగా రావాలి. ఇక్కడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు మొక్కుబడిగా ప్రార్థన చేయొద్దు, లోపల నుంచి నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు అటువంటి ప్రార్థన చేస్తున్నావో, నువ్వు వాక్యాన్ని చేర్చుకున్నట్టు, ఆ వాక్యం లోపల పని చేసేదిగా ఉంటుంది, అది క్రియ చేసేదిగా ఉంటుంది. ఆ క్రియ నీకు మాత్రమే కాదు, అందరికీ పనిచేస్తుంది. ఇలా అర్థమయ్యేటగా చెప్తాను. ఒక వ్యక్తి కానీ కుటుంబంలో బాగా చదువుకుంటే ఆ చదువు ఎవరికి ఉపయోగపడుతుంది? ఆ వ్యక్తి ఒకడికైనా కుటుంబానికి? రైట్. ఒక వ్యక్తిని చదువుకోమని స్కూల్కో కాలేజీకి పంపిస్తే ఆ వ్యక్తి చదువుకోకపోతే దాని ప్రభావం ఎవరి మీద ఉంటుంది? ముందు తండ్రి మీద, తర్వాత తల్లి మీద, తర్వాత అతని మీద, తర్వాత అతని తోబుట్టుల మీద, అతని బంధువులందరి మధ్యలో ఆ కుటుంబాన్ని పరుగు పోవడానికి అదే కారణం. ఒక్క వ్యక్తే కదా అనుకుంటున్నాం. అలాగే చర్చ్ విషయంలో కూడా, విశ్వాస విషయంలో కూడా, చర్చికి ఎందుకు వస్తున్నామంటే మన జీవితాలు మార్చుకోవటానికి. కాలేజీకి ఎందుకు వెళ్తామంటే చదువుకోవడానికి మాత్రమే కాదు, మన జీవితాలు మార్చుకోవటానికి. దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి, నీకు ఇచ్చిన స్థానంలోకి వెళ్ళటానికి అది నీకు ఒక మెట్టు. అలాగే ప్రార్థన, సంఘం అనేది దేవుడు నీవు పరలోక రాజ్యం వెళ్ళడానికి ఒక మెట్టులాగా నీకు ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకున్నప్పుడు నిశ్చయంగా ఉన్నతమైన స్థితికి, స్థానానికి కాదు. అయితే ఏదో వచ్చాను వెళ్ళినట్టుగా నీవు ఉంటే నువ్వేమి చేయలేవు. అందుకని బైబిల్లో యేసుక్రీస్తు స్పష్టంగా అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండక క్రియ చేయువారు వలె ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఇప్పుడు చర్చ్ గురించి మాట్లాడుకున్నాం, ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నేను అంటాను, దేవుడు నీతో మాట్లాడాలా వద్దా? కొంచెం బట్టిగా మాట్లాడాలా వద్దా? ఆయన మాట్లాడటానికే ప్రార్థన మన మధ్యలో పెట్టారు.
ప్రేయర్ ఈజ్ ద మీడియం బిట్వీన్ గాడ్ అండ్ యూ. దేవుడికి నీకు మధ్యలో ప్రార్థన అనేది ఒక మాధ్యమం. నువ్వు ఇతర వ్యక్తితో మాట్లాడటానికి మొబైల్ ఫోన్ ఎలాగా ఒక మీడియం లాగా నీ మధ్యలో పనిచేస్తుందో, ప్రార్థన అనేది దేవుడితో నువ్వు మాట్లాడటానికి దేవుడు ఏర్పరిచిన ఒక విధానం. మనల్ని దేవుడిని ఒకరికొకరు అనుసంధానం చేసే ఒక విధానం అది. ఇప్పుడు ఆ విధానం మనం మొక్కుబడిగా చేస్తే దేవుడు మనతో మాట్లాడలేడు. దేవుడు నన్ను దర్శించాలన్నా, నేను దేవుడితో మాట్లాడాలన్నా దేవుడు ఏర్పరిచిన మార్గంలో ఆయన దగ్గరికి రావాలి. తర్వాత బైబిల్. ఈరోజు దీని దగ్గర కొద్దిసేపు ఆగుదాం అనుకుంటున్నాను నేను. ఇది చాలా ప్రాముఖ్యమైనది మనకి అన్నింటిలో. అన్ని ప్రాముఖ్యమైనవే, ఇది ఇంకా ప్రాముఖ్యమైనది అంటాను. చాలా మంది తీసుకున్న నిర్ణయం ఏంటంటే బైబిల్ చదవాలి. ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరికి ఇక్కడ బైబిల్ చదవకూడదని ఉండదు. అందరికీ బైబిల్ చదవాలని ఉన్నది. అయితే అందరూ బైబిల్ చదివేది వేరు. బైబిల్ చదవటానికన్నా ముందు నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా ఈ బైబిల్లోంచి నాతో మాట్లాడు అని నువ్వు అడిగే విధానం వేరు. ఈరోజు అందరం బైబిల్ చదువుతున్నాం, ఎందుకని అందరి జీవితాలు మారటలేదు? అందరూ చర్చికి వెళ్తున్నాం, అందరి జీవితాలు మారాలి కదా. దేవుణ్ణి అందరం నమ్మాం కదా, మారాలి కదా. అందరూ బాప్తిజం పొందాం కదా, మారాలి కదా. ఎందుకని మారట్లేదంటే అది కేవలము నేను ఈరోజు ప్రార్థన చేయాలి, ఈరోజు కాసేపు బైబిల్ చదవాలి, ఈరోజు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని నువ్వు బలవంతంగా ఒక యంత్రములాగా, ఒక రోబోట్ లాగా బైబిల్ దగ్గరికి వస్తుంది. మనం రోబోట్స్ కానే కాదండి. అందుకనే అపోస్తలుడు పౌలు స్పష్టంగా అన్నాడు, ఆయన మన మెత్తని హృదయాల మీద తన వేలుతో రాశాడు. పాత నిబంధనలో వాళ్ళు రాతి హృదయం గలవాళ్ళు కాబట్టి దేవుడు వాళ్ళకి రాతి పలకల మీద రాసిచ్చాడు. మనకైతే మెత్తని హృదయాల మీద రాశాడు అంటున్నాడు. కాబట్టి మనము జీవించే వారమా, ఆయన వాక్యానుసారంగా ఉండువారమై ఉండవలసి ఉంది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, నువ్వు బైబిల్ చదివేటప్పుడు ప్రత్యేకించి నిన్ను నీవు దేవుడికి సమర్పించుకో. నీవు దానికి అర్థం అవడం కోసం ఒక చిన్న మాట చెప్తాను. ప్రార్థన చేసిన బైబిల్ చదివిన తర్వాత కొద్దిమంది ప్రార్థన చేస్తాను, మంచిదే. అయితే నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు బైబిల్ తెరవటానికన్నా ముందు ప్రార్థన, ముందు బైబిల్ దగ్గరికి రావటానికన్నా ముందు నువ్వు ప్రార్థన చేసి అప్పుడు నువ్వు బైబిల్ చదివితే ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే ఒక మార్పు ఉంటుంది. అయితే బైబిల్ ఎలా చదవాలి ఒక చిన్న మాట చెప్తాను. కొద్దిమందికి ఒక అలవాటు ఉంది, ఒక అధ్యాయం చదవాలా, ఒక వాక్యం చదవాలా, 4 వచనాలు చదవాలా, ఏదో మైండ్లో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే మీకు ఒక నిర్ణయం నేను చెప్తా ఉన్నా. ఏంటంటే ఈ నిర్ణయము, దేవుడు నీతో మాట్లాడేదాకా నువ్వు బైబిల్ చదువు. నువ్వు చదువుతున్న వచనంలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు ఎక్కడో చోట, అక్కడ దాకా చదువు. అది ఎక్కడ దాకా నాకు తెలియదు. నీతో మాట్లాడేదాకా నువ్వు చదువు, ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయమని ఎవడు చెప్పక్కల, నువ్వే ప్రార్థన చేస్తావు. ఆ తేడా ఏమిటో నీకు కానీ అర్థమైనదా, నువ్వు బైబిల్ చదివే విధానం టోటల్గా మారిపోతుంది. ఎందుకంటే నువ్వు చూడండి, చాలా మందికి ఒక ఎక్కడికి వెళ్ళిన నాకు ఒక మాట చెప్తా ఉంటారు, పాస్టర్ గారు బైబిల్ చదువుతున్నాము కానీ రెండో మాట గుర్తుండటల్లా. ఎందుకు అర్థం కావట్లా, ఎందుకు గుర్తుండటల్లా? అంతేనా? అమ్మ మీకు చెప్తాను, మీ జీవితాల్లో అత్యంత కఠినమైన పుస్తకాలు మీరు చదివేశారు. ఏంటి ఆ పుస్తకాలు అంటారా? భార్యాభర్తలు, రెండు అర్థం కాని పుస్తకాలు అయ్యి చదివేశారుగా మీరు. చాలా మంది భర్తలు బయట ఉండి ఇళ్లలో భార్యలు ఏం చేస్తారో చెప్పగలుగుతున్నారు. ఇంట్లో ఉన్న భార్య భర్త బయటికి వెళ్ళి ఏం చేస్తారో చెప్పగలుగుతుంది. ఎంతగా చదివేశారు మీరు? నేను అంటున్నాను, అక్షరము లేని పుస్తకం మీరు చదివేశారే, అక్షరం ఉన్న పుస్తకం మీకు ఎందుకు అర్థం కాదు? సమస్య ఏంటి చెప్పనా? మనసు పెట్టక. ఈ మధ్యాహ్నం అదే చెప్తా ఉన్నా. బైబిల్ చదివేటప్పుడు మీతో దేవుడు మాట్లాడేదాకా, మిమ్మల్ని సంధించడం దేవుడు ప్రారంభించేదాకా చదవండి. 1 అధ్యాయం చదువుతారు, 2 అధ్యాయాలు చదువుతారు, ఒకే వచనం చదువుతారు, చదవండి. దేవుడు మాట్లాడాక ఆగిపోండి. అప్పుడు మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో మీ జీవితంలో ఎప్పుడు ఆ వాక్యం మర్చిపోరు. ఇక మీరు మర్చిపోయేది ప్రసక్తి అక్కడ ఉన్నది, అర్థం కాకపోవడం ఎక్కడ ఉన్నది? బైబిల్ మొత్తం మనకి అర్థమై వచ్చిన ఒక్కడు కూడా లేదా? ఉన్నది. కానీ మనం ఎందుకని దాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నామంటే, నువ్వు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావు కాబట్టి గుర్తుండదు. ఈరోజు నువ్వు ప్రార్థనకి దేవుడికి సమర్పణ చేసుకుంటే నీకు గుర్తుండకపోవటం అనే ప్రసక్తే ఉండదు. పూర్తిగా నీ లోపలికి వచ్చేసే ఉంటుంది. నాకు తెలిసిన ఒక విధానం చెప్తా. దేవుడు నన్ను పిలిచినప్పుడు, నాకు దేవుడు ఎవరో తెలియనప్పుడు, బైబిల్ దేవుడి చేతిలో పెట్టినప్పుడు, ఎలా బైబిల్ చదవాలో తెలియనప్పుడు, అప్పుడు నాకు ఏ పాస్టర్ లేడు, ఏ సంఘము లేదు, ఏ చర్చికి ఎదగల, నాకు ఎవడు బాప్తిజం తీసుకోమని చెప్పలా, ఎవడు ఇది అని చెప్పలా. ఎందుకంటే నేను ఎక్కడికి పోయింది లేదు. అప్పుడు నాకు తెలిసిందల్లా ఒకటే, ప్రభువా ఈ గ్రంథాలు రాసిన గ్రంథకర్తవు నీవే.
నీవు నాతో మాట్లాడితే అర్థమవుద్దిగా, నాకు ఎవడో చెప్పడం ఏంటి, అదేదో నువ్వే చెప్పు, నువ్వు చెప్పేదాకా నేను వదిలే ప్రసక్తే లేదు. ఇది నా ప్రార్థన, ఇదే నా ప్రార్థన. నాకు ఇంతకు మించి దీనికి ప్రార్థన కూడా రాదు. అదే ప్రార్థన. పుస్తకం ఎలా చదివానంటే, ఉదయం 8 గంటలకి గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటే అది మధ్యాహ్నం 1 గంట అవుద్దా, 2 అవుద్దో, 3 అవుద్దో తెలియదు. దేవుడు నాతో మాట్లాడిన తర్వాతే నేను మోకాళ్ళ మంచి పక్కకు వచ్చేది. 6 గంటల, 7 గంటల, 8 గంటల సంబంధం లేదు. ఇప్పుడు మాట్లాడ్డా దేవుడు అంటున్నా. అంటే నీవు దేవుడికి అంతగా సమర్పించుకుంటే, ఒకటి, దేవుడు అంటే నీకు పిచ్చి ఉండాలి. అది నీ లోపల పని చెయ్యాల. పని చేసేలాగా నువ్వు దేవుడికి సమర్పించుకోవాలి. ఇవేమీ లేకుండా బైబిల్ నీకు అర్థం కాదు. ఇవేమీ లేకుండా నీకు అర్థం కాదు. బైబిల్ చదివాను, బైబిల్ మా ఇంట్లో ఉన్నది. ప్రతి ఒక్కరు, కొద్దిమందికి అలవాటు ఉంది, కొత్త కొత్త బైబిల్ కనిపిస్తే కొని ఇంట్లో పెడతా ఉంటాం. దానివల్ల ఏం ప్రయోజనం లేదని. దేవుడు బైబిల్ ఇచ్చింది కొనుక్కొని ఇంట్లో పెట్టడానికి కాదు. అది నీవు ఆ బైబిల్ లాగా మారాలని చెప్పి దేవుడు బైబిల్ ఇచ్చాడు. దేవునా మనకి మహిమ. కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ కొద్దిమంది బైబిల్ ఎందుకు చదువుతున్నారు? మర్మాల కోసం చదువుతున్నారు, అంతేనా? ఈ మర్మాలు ఏంటంటే కేవలం జ్ఞానం కోసం ఉపయోగపడతాయి, దానికి మించి ఏం ప్రయోజనం లేదు. అయితే మర్మం దేవుడు ఎందుకు ఇచ్చాడు? జ్ఞానం కోసం ఇచ్చాడంటే కాదండి. మర్మం నువ్వు తెలుసుకుంటే నీ జీవితం మార్చుకుంటావని దేవుడు లోతైన మర్మాలు ఇచ్చాడు. ఏమా? ఈ గడి వర్తమానంలో ఒక మంచి మాట ఉన్నది, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అది అర్థమైతే బైబిల్ అంటే మీకు అర్థమవుతుంది, వర్తమానం అంటే మీకు అర్థమవుతుంది. ఏంటంటే అది చూడండి, కాల వర్తమాని కూడా అంటున్నాడు, 7 ముద్దలు తెరవబడిన తర్వాత బైబిల్ నాకు కొత్త పుస్తకంగా మారింది. ఎట్లాగా? అప్పుడు దాకా చదివిన బైబిల్ ఇప్పుడు మర్మం ఏంటో తెలిసిన తర్వాత నాకు కొత్త పుస్తకం అయిపోయింది అన్నాడు. అంటే నేను అంటున్నాను, అది పుస్తకం కాదు, నేను కొత్త పుస్తకం అవ్వాలి. ఈరోజు మనం ప్రార్థన చేసిన తర్వాత మనం కొత్తగా మారాలి. వాక్యం విన్నాక, వాక్యం వల్ల పనిచేసాక మనం కొత్తగా మారాలి. బైబిల్ అంటుంది కదా, నీవు క్రీస్తులో నూతన సృష్టివి. యు బికేమ్ ఎ న్యూ క్రీచర్ ఇన్ ద లార్డ్. When Lord spoke to you personally, then you will become a new creature. When the Holy Spirit came down and anointed you, then you will become a new creature. దేవుడు నీతో మాట్లాడిన తర్వాత, పరిశుద్ధాత్మని అభిషేకించిన తర్వాత నీవు నూతన సృష్టిగా మారుతావు. నువ్వు ఇంతకు ముందులాగా ఉండలేవు. దేవుడు మోషేతో మాట్లాడాక మోషే అంత ముందులా లేడు. నోవాహుతో మాట్లాడాక అంత ముందులా లేడు. పౌలుతో మాట్లాడాక అంత ముందులా లేడు. సమరసీతో మాట్లాడాక అంత ముందులా లేడు. అబ్రహాంతో మాట్లాడాక అంత ముందులా లేడు. ఎందుకనంటే దేవుడు వాడిని పూర్తిగా మార్చివేస్తున్నాడు. నేను అంటున్నా, అదే వాక్యము, అదే మాటలు, అదే స్వరము నీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం నుంచి కూడా దేవుడు మాట్లాడగలిగేవాడుగా ఉన్నాడు. ఆయన మాట్లాడితే ఈరోజు మనము కూడా మారాలి కదా. దేవుడి శక్తి తగ్గలేదండి, మన ఆసక్తి తగ్గింది. ఈరోజు దేవుడు మనల్ని ఇంకా, మన ఆసక్తి పోయినప్పటికీ ఆయన ఇంకా ఆసక్తి కోల్పోలే, ఇంకా ఆయన మనం పిలుస్తూనే ఉన్నాడు. కాబట్టి వర్తమానం దేవుడు మనకిచ్చిన, బాప్టిజం మనకిచ్చిన, ఇవన్నీ దేవుడు మనకిచ్చింది దేనికంటే, దీన్ని చేర్చుకోండి, మర్మాలను చేర్చుకోండి, వర్తమానం చేర్చుకోండి, బాప్టిజం చేర్చుకోండి, స్వభావాన్ని మార్చుకోండి, పరిశుద్ధాత్మను చేర్చుకోండి. ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, నువ్వు ఏమి చేర్చుకుంటున్నావో దాన్ని బట్టి నీ జీవితం యొక్క ముగింపు ఆధారపడింది. ముగింపు నిమిత్తము దేవుడు మనకి అన్ని ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు ఉండే నిమిత్తం దేవుడు నీకు ఏది ఇవ్వాలా? నీ జీవితం ఒక ముగింపు నిమిత్తం ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చినట్టు? వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చినట్టు? బాప్టిజం దేవుడు ఎందుకు ఇచ్చినట్టు? మనకి భూమి మీద వాటి కొరకు దేవుడు ఇవ్వలేదండి. నిత్య రాజ్యంలో నీ స్థానం కొరకు దేవుడికి ప్రత్యేకమైన వాటిని ఇచ్చాడు. కాబట్టి నేను వాక్యం చేర్చుకుంటున్నా, బాప్టిజం పొందున్నా, ప్రభురాత్రి భోజనంలో ఉంటున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, పనిలోనే పరిచయంలో భాగమయ్యాను అన్నది ఏది ఇక్కడ పనిచేసేది కాదు. ఇవన్నీ నిత్యరాజ్యం కొరకు నడిపిస్తానికి దేవుడు చేసిన ఏర్పాటు. ఈ సంగతి నాకు అర్థం అవ్వాలి, దీన్ని నేను గ్రహించాలి. అందుకే చూడండి, ఈరోజు వాక్యం కూడా మనం తీసుకున్నది ఏంటంటే, మీరు కేవలము వినువారై ఉండక క్రియ చేయువారై ఉండాలి. ఈరోజు దేవుడు ఆశపడుతుంది మన దగ్గర నుంచి. అది ఒకసారి మళ్ళీ వాక్య భాగం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అక్కడ మాట ఉంది ఇంగ్లీష్లో, వెరీలీ వెరీలీ ఐ సే అంటు యూ, నిశ్చయంగా మీరు చెప్పుచున్నా. బట్ ఈ పాస్ ఫ్రమ్ ద డెత్ అంటు లైఫ్, వాడు మరణము నుంచి జీవములోకి దాటి ఉన్నాడు. దాటి ఉన్నాడు. ఇంతమందికి అర్థమవుతుంది అన్నమాట. దాటతావు కాదు, దాటి ఉన్నావు, దాటి ఉన్నాడు. ఇది పాస్ట్ టెన్స్, అంటే జరిగిపోయిందని దేవుడు చెప్తున్నాడు.
ఎందుకొరకు దేవుడు మనకి ఇచ్చాడంటే జరిగిపోయిన కార్యములను బట్టి భవిష్యత్తులో మన జీవితంలో ఇంకా జరగాలి. అయితే దేవుడు ఒక ఆలోచన జరిగిపోయినాయి. దాన్ని బట్టి ఈరోజు దేవుడు మనకి ఒక ప్రణాళిక ప్రకారం మనం ముందుకు నడిపిస్తా ఉన్నాం. ఈ సంగతి మనకి అర్థం కావాల్సినది. ఈరోజు ప్రాముఖ్యతలు ఒకటే, నువ్వు ఏమి వింటున్నావో కాదు, నువ్వు ఏమి చేర్చుకుంటున్నావో ముఖ్యమైనది. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న గొప్ప మాట అదే. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే యోహాను సువార్త 5:24 మనం చెప్పినట్టుగా నా మాటలు విని నన్ను చేర్చుకున్నవాడు, నా మాటలు నన్ను నేను పంపిన వాడిని చేర్చుకున్నట్లయితే, మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే దీనికి ఇంకా బాగా దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారులు మళ్ళా సిలువ వేయచు బాహటముగా ఆయనను అవమానపరుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అంటే వారిలో ఏం లోపం వచ్చిందంటే ఇప్పుడు క్రియల లోపం వచ్చింది. క్రియలు అక్కడ మీరు బైబిల్ కానీ చదివినట్టయితే స్పష్టంగా ఉంటుంది. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై అన్ని దేవుడు ఏమిచ్చాడో మొత్తం వాళ్ళు తీసుకున్నారు. వెలిగించబడ్డారు, పరలోక సంబంధమైన వరము రుచి చూశారు, పరిశుద్ధాత్మలో పాలి భాగస్థులై ఉన్నారు. అయితే వాళ్ళు ఆరిపోయారు. ఏమి లేవంటే క్రియలు లోతుగా లేవు, విశ్వాసము లోతుగా లేదు, వాక్యము లోతుగా లేదు. మన మాటలు మన క్రియలు రెండు ఒక్కటిగా ఉండాలి. ఈరోజు మనకి ఎలా ఉన్నాయంటే మాటలు చాలా ఎక్కువ, క్రియలు చాలా తక్కువ. బయటికి చూడండి, ఏ ఒక్కడు మాట్లాడినా పరిశుద్ధంగా మాట్లాడతాం. అది తప్పు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అది తప్పు కదా, అది పాపము కదా, అది ఎలా అంటున్నాం. మన జీవితం ఎలాగుండదు. ఒక్కసారి అదే మాటలో ఇతరులు మనం అంటే మన సంగతి ఏంటి? కాబట్టి ఈరోజు దేవుడు మనం అనే మాటలను చూస్తున్నాడు, మనం చేసే క్రియలు చూస్తున్నాడు. ఈ రెండు చూస్తున్నాడని మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినారు. అక్కడ ఒక మాట చూడండి, ఇక్కడ చెప్పిన దానికి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న దానికి వ్యత్యాసం మాట్లాడితే అక్కడ ఒక మాట ఉండదు. హీ దట్ హీరత్ మై వర్డ్, నా మాటలు వినువాడు అని చెప్పి యోహాను సువార్తలో మాట్లాడుతుంటే, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో కానీ కొంచెం లోతుకి వెళ్తే అక్కడ ఒక అర్థం ఉండదు. అక్కడ రాసిన అర్థం ఏంటి? ద రియల్ ట్రాన్స్లేషన్ ద హెబ్రూ దట్ ఈస్ హీ దట్ రిసీవెత్ మై వర్డ్. అక్కడేమో నా వాక్యం వినువాడు అన్నాడు, ఇక్కడేమో నా వాక్యము చేర్చుకునేవాడు అంటున్నాడు. ఇందాక మత్తయి సువార్త కూడా మనం 10లో మాట్లాడుకున్నాం. అక్కడ నా మాటలు విని వారిని చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకున్నట్టే. చేర్చుకోవటం అంటే దాని అనుసారంగా జీవించటం, అది చాలా ప్రాముఖ్యమైనది. నాట్ హీ దట్ హీరత్, నా మాటలు వినువాడు కాదు. ఎనీబడి కెన్ హీరత్, ప్రతి ఒక్కడు వింటాడు. సిన్నర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, పాపి కూడా వింటాడు, లోకల్లో ఉండేవాడు అందరూ కూడా వింటాడు. అందరూ. ఈరోజు మనము కొద్దిమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఒంట్లో బాగలేదనో లేకపోతే ఇంట్లో బాగలేదు మనం వెళ్ళినప్పుడు పిలిచినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా కాసేపు ప్రార్థన చేసుకో అంటారు. వచ్చి ప్రార్థన చేసి వెళ్తాం. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన అయితే చేయించుకున్నారు, కానీ వాళ్ళు వాక్యానుసారంగా జీవితం మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. కొద్దిమందికి స్వస్థత కావాలి, అందుకని చర్చికి రావాలి. స్వస్థత పొందక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు వాక్యం వినువారా? వాక్య ప్రకారంగా జీవించువారా? కానే కాదండి, వాళ్ళ అవసరం అది, అంతే. నేను వాళ్ళు విమర్శ చేయటంలా, ఎందుకంటే దేవుడి చిత్తంలో ఉంటేనే నువ్వు స్వస్థత పొందుకోవడానికి నువ్వు చర్చికి రాగలవు, నువ్వు వాక్యంలో నిలబడగలవు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు నువ్వు దాన్ని పొందుకోగలవు, దానికోసం నువ్వు స్థిరంగా ఉండగలవు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక ఉద్దేశం మీరు గమనించండి, ప్రతి వాడు వింటాడు వాక్యము, అయితే జీవించేవారు కొద్దిమంది. దానికి స్పష్టంగా దేవుడే వాక్యంలో సెలవిచ్చాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మంది మాత్రమే. అంటే అందరూ వింటారు. యేసుక్రీస్తు రొట్టెలు ఇచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది. యేసుకు సిలువ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? మరియమ్మ, యోహాను 2 ఉన్నారు. మిగతా 100 ఎవరు కనబడలా. కాబట్టి గమనించండి, మనకి నిజంగా సమస్య వచ్చినప్పుడు మన చుట్టూ ఎంతమంది ఉంటారు? ఉంటారా లేదా? మన డబ్బులు బాగా సంపాదిస్తే ఎంతమంది ఉంటారు?
మనకి కష్టాలు వచ్చి మళ్ళీ ఎవరు డబ్బులు అడిగే పరిస్థితిలోకి వస్తే రియాలిటీలోకి వచ్చేసాను. అయితే నేను అంటున్నాను, నీకు డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, కష్టాలున్నా కష్టాలు లేకపోయినా నీ పక్కన ఎప్పుడు ఒకడు ఉంటాడు, ఎప్పుడు ఒకడు ఉంటాడు. అయితే మన సమస్య ఏంటంటే మనకి డబ్బులుంటే ఆయన కనబడు, డబ్బులు లేకపోతే ఆయన తప్ప ఎవడు కనబడతాడు. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, నీ దగ్గర డబ్బు ఉండని పోని, ఏమున్నా పోని, అది సమస్య కాదు. ఆయన నీ పక్కనే ఉన్నాడని నమ్మకంతో అడుగులు ముందుకే. ప్రతి దాంట్లో నువ్వు విజయం సాధించగలవు. అందుకే అంటున్నా చూడండి, హీ దట్ రిసీవ్ ఇట్ కెన్ టేక్ ఇట్ ఆల్. ఆయన తీసుకున్నవాడు సమస్తాన్ని తీసుకుంటున్నాడు. వాక్యాన్ని తీసుకున్నవాడు సమస్తం తీసుకుంటున్నాడు. కొద్దిగా నువ్వు తీసుకోవద్దు, సంపూర్ణంగా ఆయన తీసుకో. అలాగే క్రీస్తుని తీసుకున్న వాళ్ళు, వాక్యాన్ని తీసుకున్న వాళ్ళు ఎలాగ తీసుకుంటారంటే ఆయన సంతోషంగా తీసుకుంటారు. చేసేది సంతోషంగా చేయాలి. అందుకే నేను ఎప్పుడు అంటా ఉంటాను, నువ్వు దేవుడి పని చేయాలంటే బాధగాను, కష్టంగాను, భారంగాను చెయ్యొద్దు. ఇష్టంగా చెయ్యి. నాకు ఇది తప్పదు అన్నా కూడా ఇష్టంగా చెయ్యి. అపోస్తలుడైన పౌలు అంటాడు, గృహ నిర్వాహకత్వము నా ఎంత మాత్రం ఇష్టం లేదు, ఆయన దేవుడు నాకు అదే ఇచ్చాడు, అందుకే ఇదే ఇష్టంగా చేస్తాను. నాకు ఇష్టమే లేదన్నాడు, నాకు సేవ చేయటం ఇష్టమే లేదన్నాడు, నాకు పరిచయం చేయటం ఇష్టమే లేదన్నాడు. అయితే నన్ను ఆయన పిలిచాడు కాబట్టి నాకు ఇదే ఇష్టం. ఎట్లాగా? అసలు పౌలు గారు ఇంకా మాట అని తెలుసా, ఆయన పరిచయంలో ఎంత నలిగిపోయాడు ఒక మాట మీకు అర్థమవుతుంది. నా మటుకైతే చావైతే ఈ పరిచయం మానేయచ్చుగా, అదే ఆయన ఉద్దేశం. ఇక్కడ పడే ఈ ఇబ్బందులు పడి, ఈ వేదనలు పడి, ఇన్ని రకాల ప్రజల మధ్య జీవించే కన్నా పోతే ఆయన ముందు ఉంటాడు. అయితే అదే సమయంలో ఈ పరిచయం యథార్థంగా చేయకపోతే ఆయన దగ్గరికి పోలేను. కాబట్టి నా మట్టుకైతే బతుకుడు క్రీస్తు. నేను బతుకున్నా, నేను కాదు, నేను ఎప్పుడో చంపేసుకున్నా, ఆయన నాలో ఉన్నాడు. అంటే నువ్వు ఎంత ఇష్టంగా చేయాలంటే, నిన్ను నీవు చంపేసుకున్నప్పుడు, తీసేసుకున్నప్పుడు, నీ నుంచి నువ్వు దూరం అయిపోయినప్పుడే క్రీస్తు లోపల నివాసం ఉండదు. అప్పుడు దేవుని యొక్క రాజ్యానికి నువ్వు పరిపూర్ణంగా సిద్ధపడికి వెళ్ళే వ్యక్తులు ఉంటావు. ఏమని మళ్ళీ ఒక రెఫరెన్స్ మీద ముందుకు తీసుకొస్తున్నాం. మనకు అవసరమైన రెఫరెన్స్ ఇది. పూట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగాను సూటిగాను మాట్లాడుతున్నాడు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా. ఇది అందరితో మాట్లాడుతున్నట్టుగా లేదు ఈ వాక్యం. మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండి. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఆశిస్తున్నది ఏంటి? వాక్యం వినమంటున్నాడా? అక్కడ ఒక మాట ఉంది, మీరు విను మాత్రమై ఉండి, కేవలం వినేవారు మాత్రమై ఉండటం వల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకోవాలి. నేను చర్చికి వెళ్తాను అంటాం, మోసం చేసుకోవటం. కేవలం చర్చికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతానంటే మోసం చేసుకోవటమే. కేవలం ఆదివారం వచ్చి వాక్యం వినేసి క్రైస్తవులను ఒక ముద్ర స్టాంప్ వేసేసుకొని బయటికి వెళ్ళాక 6 రోజులు లోకరీతిగా మనం ఉంటే మనల్ని మనం మోసం చేసుకోవటం. గమనించండి, నువ్వు దేవుడిని ఎన్నడూ మోసం చేయలేవు. దేవుడిని మోసం చేయలేవు. నేను క్రైస్తవుడని చెప్పి నువ్వు ఇంటి వాళ్ళని కూడా మోసం చేయలేవు. నువ్వు క్రైస్తవుడని చెప్పి దేవుడిని మోసం చేయలేవు. నేను క్రైస్తవుడని చెప్పుకొని మనమే మోసం చేసుకోవాలి. కాబట్టి మోసపోయేది మనమే. అందుకని దేవుడు స్పష్టంగా పౌలు నుంచి అంటున్నాడు, మీరు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. కేవలం విని వెళ్ళిపోయే వాళ్ళ ఉండకుండా, మోసపోయే వాళ్ళ ఉండకుండా దేవుడు ఏమంటున్నాడు? వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉన్నప్పుడే మీకు అది మేలు. కింద మాట ఉంది, ఎవడైనా వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపవాడినైతే వాడు అద్దములో తన సహజ ముఖం చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. అంతేనా? మనం అద్దం దగ్గరికి వెళ్తాం, ముఖం చూసుకుంటాం, పక్కకు వచ్చాక మన ముఖం ఎలా ఉంది గుర్తుంటుందా? ఉండదు. మళ్ళీ అద్దం ముందుకు వస్తే గుర్తు వస్తుంది. అలాగే మనం చర్చిలో ఉండగా మనం ఏంటో మనకు తెలుస్తుంది. మళ్ళీ చర్చిలో నుంచి బయటికి పోగానే మర్చిపోతాం. సోమవారం మర్చిపోతాం, ఆదివారం మళ్ళీ గుర్తు వచ్చేస్తాం మనం ఎవరో. నేను క్రైస్తవుని కదా, అలా ఉండకూడదంట. మళ్ళీ బయటికి వెళ్ళి మామూలుగా అయిపోతున్నాం. అందుకని ఇక్కడ పౌలు గారు ఎవరితో పోలుస్తూ ఉన్నాడంటే, సహజ మోకం చూసుకునే ఒక మనుష్యుని పోలి ఉన్నది. కాసేపటికి మర్చిపోతున్నాం మనం క్రైస్తవుని సంగతి మర్చిపోతాం. మనం కోపం వచ్చిందా క్రైస్తవుడిని మర్చిపోతాం, ఆనందం వచ్చిందా క్రైస్తవుని మర్చిపోతాం, బాధ వచ్చిందా క్రైస్తవుని మర్చిపోతాం. మనం మర్చిపోవటానికి మనము కాసేపు భూమి మీద ఉండి వెళ్ళిపోయే వాళ్ళం కాదండి, క్రీస్తులో చివరి వరకు ఉండేవాళ్ళమై ఉన్నాం. కాబట్టి లోకపు సంగతులు మన మీద పని చేయకుండా జాగ్రత్తగా చూసుకోవటం మన యొక్క బాధ్యత. చూడండి, అక్కడ మాట ఉంది, వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. మన శరీరం చూసుకోవటం, మన తలంచి కిందకి, ఇవన్నీ మనకు గుర్తున్నాయి ఎలాగుండయో, కానీ ఇక్కడికి వచ్చేసరికి ముఖం కనిపిస్తుందా? లేదండి. మనమేంటో తెలియాలంటే మనకి దేవుడిచ్చిన అద్దం ఒకటి ఉంది, దాని పేరు బైబిల్ అంటాం.
నువ్వు బైబిల్లోకి నిన్ను తొంగి చూసుకున్నప్పుడు నీవేంటో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన చిత్తం ఏంటో మన జీవితంలో నీకు స్పష్టంగా అర్థం కావడం కోసం కొరకే దేవుడు నీకు పరిశుద్ధ జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి నేను ఏం చేర్చుకోవాలంటే వాక్యాన్ని చేర్చుకోవాలి. దేవుణ్ణి చేర్చుకున్నట్టే వాక్యాన్ని కానీ చేర్చుకుంటే, వాక్యం చేర్చుకోకపోతే మనం మోసపోయే వాళ్ళం అయి ఉంటాం. 25వ వచనం ఒక మాట చూడండి. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియని చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే విని మర్చువాడు కాక క్రియ చేయువాడుగా ఉండాలి. నువ్వు వాక్యం విని వెళ్ళిపోవద్దు, వర్తమానం విని వెళ్ళిపోవద్దు, బైబిల్ చదివిని మర్చిపోవద్దు, ప్రార్థన చేసి వదిలిపెట్టేయద్దు, సంఘానికి వచ్చి వెళ్ళిపోవద్దు. అంటే దేవుడు నువ్వు ఇది కొంతవరకే, నేను క్రైస్తవుడు కాబట్టి చర్చికి పోయి అటెండెన్స్ చేయించుకోవాలా, నేను ఒక సంఘ సభ్యుని అయిపోవాలా అని మాత్రం నువ్వు ఉన్నావంటే దేవుడు రాజ్యానికి పోలే. ఇది మనము ఈ కాలానికి దేవుడు మనకిచ్చిన బలమైన వర్తమానం ఏంటంటే పరలోక రాజ్యం సిద్ధపరచడం. పరలోక రాజ్యానికి వెళ్ళేవాడు ఈ భూ సంబంధమైన కార్యములను తృణప్రాయంగా తీసుకుంటాడు. ఆ తృణప్రాయంగా తీసుకోవాలంటే లోక సంబంధమైన క్రియలని నువ్వు వాక్యంలో నలగొట్టబడాలా, ప్రార్థనలు నలగొట్టబడాలా, లోకపు సంగతుల నుంచి నీవు దూరంగా జరగవలసింది. నిజమేనా కదా? ఒకవేళ అలా జరగకపోతే మన భవిష్యత్తు ఏంటో ఒకసారి మన బైబిల్లో చూద్దాం. బైబిల్లో 10 మంది కన్నికలు ఉన్నారు. జ్ఞాపకం ఉండదా మీకు? బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. మీరు గమనించండి, ఈ 10 మంది వాక్యం విన్నారా? 10 మంది ఇంట్లోంచి బయలుదేరారా? మీరు జాగ్రత్తగానండి. వర్జిన్ అంటే ఒక అర్థం ఉంది, పవిత్రురాలు అని. పరిశుద్ధమైనది, పవిత్రురాలు పేరు ఉన్నది. ఇప్పుడు 5గురే పవిత్రులు, 10 మందా? 10 మంది. బైబిల్ రాసింది 10 వర్జిన్స్, 10 మంది కన్యకులు, 10 మంది మంచోళ్లే. బైబిల్ దాటిపోవడానికి మాకు హక్కు లేదండి. ఎంతమంది మంచోళ్ళు ఇప్పుడు అక్కడ? కన్యకులు ఎంతమంది? వాస్తవంగా గమనిస్తే వాళ్ళు బయలుదేరినప్పుడు అందరూ ఒకే ఉద్దేశంతో బయలుదేరారు. మనలాగా మనం కూడా చర్చికి ఎందుకు బయలుదేరాం? పరలోక రాజ్యం వెళ్ళటానికి. ఇప్పుడు వాళ్ళు 10 మంది ఎందుకు బయలుదేరారు? పరలోక రాజ్యం వెళ్ళటానికి. యేసుకు చెప్పిన మాట అది, నేను సొంతంగా ఏం చెప్పటం లేదండి. వారు 10 మంది పరలోకం కొరకి, అంటే 10 మందికి ఒక సంగతి తెలుసు, పరలోక రాజ్యం ఉన్నదని, పరలోక రాజ్యానికి వెళ్ళాలని, దాని కొరకు సిద్ధపడాలని. కానీ ఎంతమంది రెడీ అయ్యారు? ఎందుకని? ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. ఆ 5గురు ఎవరు, ఈ 5గురు ఎవరు? విని మరిచిన వారు, విని క్రియ చేసిన వారు. ఇది తేడా. బైబిల్లో ప్రతి మాట మనతో మాట్లాడుతుంది. ప్రతి మాట మనతో మాట్లాడుతుంది. నువ్వు తీసుకోగలట, నీకు చేతనైతే ప్రతి మాట నీతో మాట్లాడుతుంది, నాతోనూ మాట్లాడుతుంది. నాకు నమ్మకం, నాతో మాట్లాడిన దేవుడు అందరితో మాట్లాడతాడు. ఆయన నాతోనే మాట్లాడంటే ఇంక అందరితో మాట్లాడతారు. ఎందుకంటే నేను అందరికన్నా తక్కువలో ఉన్నా భూమి మీద. నాతోనే దేవుడు మాట్లాడంటే నాకన్నా అందరు ఎక్కువలోనే ఉన్నారు, అందరితో ఖచ్చితంగా మాట్లాడే ఉంటాడు కదా. నేను అంతేనే కదా? ఎవరు చెప్పట్లేదు. పోనీ నాకని మీరు చాలా ఎత్తులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. పోనీ ఇలాగనే అంటారేమో. ఎందుకని ఈ మాటలు జ్ఞాపకం చేస్తానంటే ఆయన 10 మందితో మాట్లాడాడు. అవునా? మీకు బుద్ధి గల కన్నికైనా బుద్ధి లేని కన్నికైనా దేవుడు అవకాశం ఇచ్చాడు. అందరికి కృప ఇచ్చాడు, అందరికీ వాక్యం ఇచ్చాడు. అలాగే ఈ రోజు కూడా దేవుడు భూమి మీద ప్రతి ఒక్కరికి వాక్యం అందించాడు. అయితే తీసుకునే వాళ్ళు విశ్వాసం మాత్రమే నాకు చాలు అనుకుంటే అంతవరకే దేవుడు ఇస్తాడు. ఈ విశ్వాసం క్రియ చేయాలంటే దేవుడు అది కూడా ఇస్తాడు. ఈరోజు పౌలు గారు అంటున్నట్టుగా క్రియలు లేని విశ్వాసము మృతము. వాక్యం వినటం వల్ల విశ్వాసం వచ్చింది, వచ్చిన విశ్వాసం క్రియ చేయాలి, క్రియ చేయకపోతే దానిలో ప్రయోజనం లేదు. ఇప్పుడు 5గురిలోనేమో ఇక్కడ దేవుడు ఆ వాక్యం క్రియ చేయడానికి వారు ముందుకు వచ్చినప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తే క్రియ చేస్తుంది కాబట్టి వారు సిద్ధపడ్డారు. ఈరోజు మన జీవితం కూడా పరలోక రాజ్యం వెళ్ళటానికి మనం చర్చకొస్తున్నాం కాబట్టి సిద్ధపడాలి. కాబట్టి అదే విశ్వాసం మనలో కూడా క్రియ చేయాలి కదా. క్రియ చేయాలంటే వెంటనే ముందు సిద్ధపాటు ఉండాలి. కొంచెం జాగ్రత్తగా వద్దాం. మళ్ళా ముందు వాక్యం వినాలి, విన్న తర్వాత విశ్వాసం రావాలి. ఆ విశ్వాసం క్రియ చేయాలంటే సిద్ధపడాలి. ఈరోజు మన సమస్య ఏంటో తెలుసా? వాక్యం వింటున్నాం, విశ్వాసం వచ్చింది, జ్ఞానం వచ్చింది, మర్మం తెలిసింది, వర్తమానం తెలిసింది. ఈరోజు మన స్థితి ఏంటంటే ఇంకొకటికి బోధించగల స్థితి, కానీ జీవించేటప్పుడు ఏంటంటే ఇంకోటి దగ్గర నుంచి నేర్చుకునే స్థితి. ఈ మధ్యలో మనం ఆగిపోతున్నాం. ఈరోజు బైబిల్ చెప్తా ఉన్నది, నువ్వు ఇంకా పాలు తాగేవాడిగా ఉన్నావు, బోధించవలసిన వాడు అయి ఉండి నువ్వు ఇంకా పాలు తాగేవాడిలాగా ఉన్నావు. ఎందుకని దేవుడు ఆ మాట్లాడుతున్నాడంటే మనము సిద్ధపాటు కలిగి లేక. ఈరోజు సమస్య సిద్ధపాటే. ప్రార్థన చేసిన తర్వాత నీ మనస్సుని సిద్ధపాటుకి అప్పచెప్పాలి.
బైబిల్ చదివే ముందు నీ మనసును సిద్ధపాటుకి అప్పచెప్పాలి. చర్చికి వచ్చిన తర్వాత నువ్వు నీ స్థలంలోకి వెళ్ళటానికన్నా ముందు నీ మనసును సిద్ధపాటుకి అప్పచెప్పాలి. అలా అప్పచెప్పకపోవటం వల్ల వాక్యం మన దగ్గరికి రావటం లేదండి. వాక్యం వినేటప్పుడు మనం పైనుంచి ఇలాగ వెళ్ళిపోతుంది. పైనుంచి వెళ్ళిపోతుంది వాక్యం. అలా ఉండకూడదు. క్రియ చేయాలంటే వాక్యం మన లోపలికి రావాలంటే ముందు నా మనసు రెడీ చేసుకోవాలి. ప్రార్థన ద్వారా నా మనసును సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా నీ మనసును సిద్ధపాటు చేసుకున్నావో వచ్చే ప్రతి ఒక్క వాక్యము నేరుగా సూటిగా వచ్చి నీ హృదయాన్ని తాకి అది అక్కడే నివాసం అవుతుంది. సిద్ధపాటు కలిగి ఉండాలి. దానికి అర్థం అవ్వాలంటే ఒక రైతు పొలంలో తన విత్తనాలు నాటాలంటే ముందు దాన్ని దున్నాలి. దున్నకుండా విత్తనాలు నాటడండి. విత్తనాలు చల్లడు. ముందు దున్నాలి. ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టాలి. దాని తర్వాత నీడతో తడపాలి. మళ్ళీ దాన్ని దున్నాలి. ఇదంతా జరిగిన తర్వాతే అప్పుడు ఆయన విత్తనాలు నాటడానికి స్థితికి తీసుకొస్తాడు. అలాగే మన హృదయాన్ని కూడా ఏం చేయాలంటే వాక్యం వినటానికన్నా ముందు ప్రార్థన చేసేది దేనికి? వాక్యం వినటానికన్నా ముందు ఆరాధన చేసేది దేనికి? వాక్యం వినటానికన్నా ముందు పాటలు పాడేది దేనికి అంటే మన హృదయము దున్నబట్టానికి మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దాన్ని అప్పగించుకున్నావో అప్పుడు దేవుడు నీ లోపల పని చేయటానికి వాక్యం అనే విత్తనము సేవకుడు చల్లగలుగుతాడు. ఆ చల్లిన విత్తనం మీద పరిశుద్ధాత్మ వర్షం ఇచ్చి దాన్ని మొలకెత్తించగలదు. కాబట్టి ఇదంతా ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో మొట్టమొదటిగా ఏం చేయాలంటే ముందు ఆ పొలము రెడీ చేయాలి. అంటే మన హృదయము రెడీ చేయాలి. సేవకుడి దగ్గర విత్తనాలు ఉంటే తీసుకొని చల్లిపోవచ్చు. అయితే అది పని చేయనప్పుడు ప్రయోజనం ఏంటి? పనిచేసే వాతావరణం వచ్చినప్పుడు మనం మరింత లోతుకు పోవడానికి అవకాశం. ముందు నాగలతో దున్నాలండి. ఈరోజు చేయాల్సిన పని. మన హృదయాలు దున్నబెరుటకు మనమే అప్పచెప్పుకోవాలి. ఆ 5 అప్పచెప్పిన కారణం చేత 5 లోపలికి వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు అదే అవకాశం దేవుడు మనకి ఇస్తే మనం ఎక్కడున్నామంటే ఆ 5లో ఉన్నామా, ఈ 5లో ఉన్నామంటే ఇప్పటికిప్పుడు మనం అడిగితే చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. దాన్ని బట్టి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామో లేదో తెలిసిపోతా ఉన్నది. ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకొక వ్యక్తిని తీసుకుందాం. నేను కూడా మీకు అందరూ తెలిసిన వ్యక్తి బైబిల్లో. ఎవరండి ఆయన? మీరు జాగ్రత్తగా గమనిస్తే వాస్తవంగా తన పేరు జీవగ్రంథంలో ఉన్నది. ఏంటి ఇంత పెద్ద స్టేట్మెంట్? ఏం చేశాడు లాస్ట్కి? ఏం చేర్చుకున్నాడు? క్రీస్తుని చేర్చుకోవాల్సిన దానికి బదులుగా లోకల్లో ఉన్న భూమి మీద ఉన్న భూ సంబంధమైన డబ్బును చేర్చుకున్నాడు. ఒక్క సంగతి పరలోక రాజ్యంలో స్థానం పోగొట్టింది. అందుకని దేవుడు ఒక మాట గుర్తున్నదా? ఒక ధనవంతుడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడం కంటే చాలా మందికి ఒంటె సూర్య బద్యంలో దూరం ఏంటో తెలియదు. వచ్చేవారు అది ఎందుకు మనం బట్టలు కుట్టే సూది అనుకుంటున్నాం. కాదండి, అదొక పెద్ద కథ. ఒక్క నిమిషంలో అయిపోతుంది. మీకు అది ప్రత్యేకంగా చూపించని మీతో మాట్లాడతాను. అదేంటో తెలిసిన తర్వాత నాకు అంటే యేసు చెప్పిన చిన్న మాటలో ఎంత పెద్దది ఉందన్నది అర్థం కావడానికి చాలా టైమే పట్టింది. అసలు అంటే తెలుగు కన్నా ఇంగ్లీష్లో చాలా బాగున్నది. అది ఇంగ్లీష్లో చూసిన తర్వాత నాకు అనిపించింది నిజంగా ఇది సంఘానికి చెప్పకుండా ఎందుకు నాకు ఇంతకాలం తెలియకుండా ఉండిపోయింది అనుకుంది. కానీ తెలిసిన తర్వాత మాత్రం ఆగలేకపోయాను అనమాట. దాని గురించి పూర్తిగా తెలిసిపోతాను. నిజంగా అది అర్థమైతే మా జీవితంలో గొప్ప మార్పు. అది ఇక్కడ ఎందుకు నేస్తికొస్తా మాట అన్నారంటే ఇదే ఈజీ అంటున్నాడు. ఎందుకంటే ఆ డబ్బు మనం పరలోకం పోనీయకుండా ఆపుతుంది. ఇప్పుడు ఇస్కరియోతు యూదాలో ఉన్న చెడ్డది ఏంటి? అంతే. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుకుందాం. వాక్యం అక్కడే ఉన్నది, పరలోక రాజ్యం అక్కడే ఉన్నది, నిత్యజీవం అక్కడే ఉన్నది, ఇటు పక్కన డబ్బు ఉన్నది. ఈ రెండింటిలో ఏం చేసుకున్నాడు యూదా? ఏం పోగొట్టుకున్నాడు? ఈరోజు మన అంశం ఏంటి? నువ్వు ఏం చేర్చుకుంటున్నావో. కాబట్టి మనం సంపాదించాల్సిన దానికన్నా ఎక్కువ సంపాదించాలనుకున్నావా క్రీస్తు పక్కకి వెళ్ళిపోతుంది. ఏదైనా నీ క్రీస్తు కన్నా ఏది ఎక్కువ కావద్దని దేవుడు ఎందుకన్నాడంటే ఇందుకే. ఆయనకన్నా ఎక్కువగా నువ్వు దేనిని ఇష్టపడ్డావా నువ్వు దేవుడిని పోగొట్టుకున్నావు. కాబట్టి మనం ఏం చేర్చుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు గమనించండి. భూమి మీద అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకారాలు చేశాడు, దెయ్యాలు కొట్టాడు, ఎన్ని చేయాలని గొప్ప పరిచర్య చేశాడు. ఒక రకంగా ఇస్కరియోతు యూదా. మన భాషలో మాట్లాడుకుంటే ఇస్కరియోతు యూదా అక్కడున్న ఆ కాలంలో ఉన్న 12 మంది అపోస్తలులతో పాటు ఆయన కూడా ఒక
పేరు పొందిన సేవకుడు. పేరు పొందిన సేవకుడే, తక్కువేం తగ్గించలేదు, పెద్దగానే చెప్తాను అనుకోండి. పేరు పొందిన సేవకుడు అయితే ఏం పోగొట్టుకున్నాడు? నువ్వు సేవకుడు అయితే కాకపోతే అంటే దేవునికి ఏం కావాలి ఇప్పుడు? పెద్ద సేవకుడువా, గొప్ప విశ్వాసివా? దేవుడికి ఏం కావాలంటే వాక్యానుసారంగా ఉండటం కావాలి. కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు అపోస్తులవైనా, నువ్వు ప్రవక్తవైనా, నువ్వు విశ్వాసమైనా, ఎవడివైనా ఒకటే. ఆయనకి లెక్కేంటి? కొంచెం వినబడి నాకు వాక్యానుసారంగా ఉంటే సరి, లేకపోతే ఇంక అంతే. మరి ఈరోజు మనకు కావాల్సింది ఏంటి? దేవుడి చిత్తానుసారంగా అడుగులు ముందుకేయడమే దేవుడు మన నుంచి ఆశిస్తున్నది. కాబట్టి నేను దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నా, నేను బైబిల్ మోస్తానా లేదా, దేవుడు ఎప్పుడు లెక్క చేయడు. దేవుడు చేసేది ఒకటే, నీ హృదయంలో వాక్యం ఎంత ఉంది, నువ్వు ఎంత అనుసరిస్తున్నావు, ఎంత వెంబడిస్తున్నావు, ఏమి చేర్చుకుంటున్నావు. ఇక్కడ మెసేజ్ ఉంది. జూడాస్ హ్యాడ్ హిస్ నేమ్ దేర్ ఆన్ ది బుక్ ఆఫ్ లైఫ్. దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్. యూదా పేరు జీవ గ్రంథంలో ఉన్నది. బట్ హీ వాస్ కండెమ్డ్. అయితే అక్కడ కొట్టేయబడ్డాడు. బికాస్ వాట్ డిడ్ హీ డూ? ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి అతను అక్కడి నుంచి కొట్టేయబడ్డాడు. అంతేనా? ఐగుప్తులోంచి దేవుడు 12 గోత్రాలను పిలిచాడు. జ్ఞాపకం ఉందా మీకు? ఎన్ని గోత్రాలు వచ్చినాయి యువతలకి? వినపడలేదండి. 12 వచ్చినాయా? వినపడలేదండి. కొండ మీదకి మోషే వెళ్ళిన తర్వాత 2 గోత్రాలు ఏం చేసినాయి? 2 గోత్రాలు ఏం చేసినాయండి? పైకి వెళ్ళిన తర్వాత బంగారం మొత్తం తీసుకొచ్చి దూడను తయారు చేసి దేవుడు ఏం చేశాడు? 2 గోత్రాలు తుడుపు పెట్టాడని బైబిల్ చెప్తా ఉన్నది. చెప్పరే గట్టిగా ఎవరు నాకు? అంటే నువ్వు దేవుడు కుమారుడు అయి ఉండి, దేవుడు కుమార్తె అయి ఉండి, లోకపు విగ్రహాల దగ్గరికి, లోకపు ఆచారాల దగ్గరికి పోతే దేవుడు అంటున్నాడు, నీ పేరు తీసి బయట పడేస్తాను, నీ పేరు కొట్టేస్తానంటున్నాడు. లోకస్తులాగా నువ్వు ఉండటానికి వీల్లేదంటున్నాడు. దేవుడు నీ పేరు తుడుపు పెడతాను అన్నాడు. అయితే మోషే బతిమాడుకున్నాడు, ప్రభువా వారిని ఏమి చేయకు, నన్ను తీసేయి, నన్ను చంపే, నా ప్రాణం తీసేయి అంటే దేవుడు ఒక మాట అన్నాడు. నువ్వెవడు ఆ మాట పలకటాడు? ఎవడు తప్పు చేశాడో, ఎవడు అతిక్రమించాడో ఆడి పేరు నేనే తుడుపు పెడతాను. కాబట్టి ఒక మాట చెప్తున్నా, నువ్వు క్రైస్తవుడువా, క్రైస్తవుడిలాగే ఉండు. క్రీస్తుని వెంబడిచ్చావా, క్రీస్తుని మాత్రం వెంబడిచ్చేలాగా ఉండు. ఒక గంతు ఇటు ఒక గంతు అటు కానీ దూకావా, దేవుడు నీ పేరు తీసి పక్కన పెడతాడు. కాబట్టి అటు ఇటు తిరగటానికి మనం క్రైస్తవులం కాల, నిత్య జీవం కొరకు క్రైస్తవులై ఉన్నాం. ఏమైనా పరలోక రాజ్యం కొరకు నువ్వు క్రైస్తవుడు అయి ఉన్నావు. చూడండి, హెబ్రీయుల పిల్లల్ని తీసుకొచ్చి మంటల్లో పడేసి వాళ్ళు మొక్కమన్నారు. మొక్కిది అయిపోద్దిగా, మొక్కారా? వాళ్ళని ప్రాణం తీసినారు. రాజా మేము మాత్రం సమస్య లేదు, మేము మారు మనసు ఈ విషయంలో పొందే ప్రసక్తి లేదు, మేము ఆల్రెడీ దేవుడికి మాట ఇచ్చాం క్రైస్తవులాగా జీవిస్తానని. ఈ సమస్య మమ్మల్ని ఏం చేస్తుంది? మా ప్రాణమే పోయినా కూడా మేము మాత్రం మారం. అటువంటి వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. నువ్వు దేవుడి కొరకు రోషంగా, ఎప్పుడు సమయం వచ్చినప్పుడు రోషంగా నిలబడాలి. ముచ్చట్లు చెప్పడానికి, కాలక్షేపాలు చేయడానికి, ప్రసంగాలు చేయడానికి మనకు రోషాలు కాదండి. రోషం ఎప్పుడో తెలుసా? పరిస్థితి ఎదుర్కొనేటప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఒత్తిడిలో మనం పడ్డప్పుడే, అప్పుడే మనం ఉన్నాం. ఇప్పుడు యోధాకి డబ్బు ముందుకు వచ్చింది. 30 వెండి నాణ్యములు. ఆ రోజులో చాలా ఎక్కువ డబ్బు. 30 వెండి నాణ్యాలు. 30 వెండి నాణ్యాల యేసుక్రీస్తు ఒక ఒత్తిడి, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయంలో ఈ 30 నాణ్యాలు తీసుకుందామా, యేసుక్రీస్తుని తీసుకుందామా? మన భాషతో మాట్లాడితే వాక్యాన్ని చేసుకుందామా, డబ్బుని చేసుకుందామా? ఏం చేసుకున్నాడు లాస్ట్కి? ఏమైపోయాడు లాస్ట్కి? తప్పు తెలుసుకొని, చాలా జాగ్రత్తగానండి, తప్పు తెలుసుకొని మళ్ళా 30 వెండి నాణ్యాలు తీసుకుపోయి కైపాకి ఇస్తే, కైపనాడు అసలు ఎవడో మాకు తెలియదు పో అన్నాడు. అపవాది కూడా అంతే. నీతో తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు, దేవునికి దూరం చేస్తాడు, దూరంగా నేను నడిపిస్తాడు, వాక్యం ఉండనీయకుండా చేస్తాడు, సంఘం రానియకుండా చేస్తాడు, ప్రార్థన చేయనీయకుండా చేస్తాడు. లాస్ట్కి నీ వాడు నాకు తెలియదు పో అంటే వాడి పని అదే. ఆ కైపనేవాడు డబ్బులు పంపించకపోతే యోధ పక్కకు తొలగేవాడు కాదు. గమనించండి. అలాగే అపవాది కూడా మీ జీవితంలోకి వచ్చి పక్కకు తొలగేలాగా చేస్తాడు, వాక్యం నుంచి పట్టు తప్పిపోయేలాగా చేస్తాడు, ప్రార్థన నుంచి దూరమయ్యేలా చేస్తాడు, దేవుడికి నీ మీద ఉగ్రత వచ్చేలాగా చేస్తాడు. అయితే అప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాడిని ముందు అవకాశాలు మొత్తం కుప్పలు కుప్పగా తీసుకొచ్చి పెడతా ఉంటాడు. అప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అవి నీకు మేలు అనిపిస్తాయి, నీ భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తుంది, అది నేను మంచి పేరు తీసుకొచ్చేది అనిపిస్తుంది. అయినప్పటికీ పరలోక రాజ్యం నుంచి దూరం చేసేది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ మధ్యాహ్నం నువ్వు ఏమి చేర్చుకుంటున్నావో అన్నిటికనేదే ప్రాముఖ్యమైన, చాలా ప్రాముఖ్యమైన. దట్స్ సో ఇంపార్టెంట్. నీ జీవితము
అన్ని దేవుణ్ణి ముందు పెట్టాడు. అది మంచిది చెడ్డది నీ ముందు పెట్టాడు. నువ్వు మేలైనది వాక్యానుసారమైన తీసుకున్నప్పుడు నిత్యరాజ్యానికి వెళ్ళటానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు. వాక్యానుసారం కాని దాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు పాతాళం పోవటానికి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే దేవుడు యొక్క వాక్యం సెలవిస్తున్నది, నశించిపోవటం ఆయన ఇష్టము లేదు, ఆయన చిత్తము కాదు. కాబట్టి నశించిపోకుండా ఉండటానికి దేవుడు మనకి మార్గాలు ఇచ్చాడు. దేవుడు మనకి హక్కులు ఇచ్చాడు. దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అయితే ఇచ్చిన దాన్ని కూడా మనం ఎక్కువ కాలం పట్టుకోలేక పోగొట్టుకుంటున్నాం. నిజమేనా కదా? మరి దాని కొరకు బైబిల్లో ఒక ఆయన చూద్దాం. ఇది కూడా మీకు తెలుసు అనుకుంటా. ఎవరండి ఆయన? త్వరగా చెప్పట్లేదు ఎవరు. 2 భాషలు ఉన్నాయి అక్కడ, ఏదో భాష చదవండి. ఏంటెవరు? కరెక్ట్గా మాట్లాడితే ఒక్క పూట భోజనం కొరకు, ఒక్క పూటే నేను అంటున్నాను, కొద్ది క్షణాలు మనం పొందే సంతోషాల కొరకు కొన్నిసార్లు దేవుని రాజ్యం పోగొట్టుకుంటాం. కొద్దిసార్లు, కొద్ది నిమిషాలు, కొన్ని సంగతులు, చిన్న చిన్న మాటలు, దానికి మనం పడిపోయి నిత్యరాజ్యాన్ని పోగొట్టుకుంటున్నామంటే ఇప్పుడు ఏశావుకి మనకి తేడా ఏముంటుంది? ఉండదు. ఇంకేమన్నా చూడండి, కొన్నిసార్లు మన ఎవరన్నా పోగొడితే చాలు ఆహా అనుకుంటా, పోయింది దేవుని రాజ్యం. చిన్న మాట కొరకు, చిన్న అబద్ధం కొరకు. కొన్నిసార్లు అబద్ధం మనకు సంతోషాన్ని ఇస్తుంది, అయితే శాశ్వతంగా దేవుని దూరం చేస్తుంది. కాబట్టి సంతోషాన్ని ఇచ్చే అబద్ధాలు మనకు వద్దండి. దేవుణ్ణి దూరం చేసే పొగడ్తలు మనకెందుకు? దేవుణ్ణి దూరం చేసే డబ్బు మనకెందుకు? దాని నుంచి మనం దూరం జరిగితే, అయితే గమనించండి, నీ అవసరాలకి సరిపడి దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడు? నీ అవసరాలు సరిపడి దేవుడు నీకు ఇస్తాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మన దేవుడు అవసరాలు తెచ్చే దేవుడు కానీ కోరికలు తెచ్చే దేవుడు కాదు. కాబట్టి కోరికలు దేవుడు తెచ్చాడు, అవసరం ఖచ్చితంగా తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ అవసరం తీరేదాకా నేను ఓపిక పట్టాలి. స్వస్థత నీ అవసరం, ఆర్థికంగా పరిస్థితి నీకు అవసరం, ఆకలి అవసరం, అయితే దేవుడు తీరుస్తాడు. అప్పుడు దాన్ని నేను ఆగాల. నిజమేనా? కొండ దగ్గర, కెరీతు వాగు దగ్గర 3.5 సంవత్సరాలు ఏలియాకి భోజనం ఎవరు పెట్టారు? ఒక్కరోజు కూడా డౌట్ పడలేదు ఏలియా. ఏలియాకి ప్రతిరోజు భోజనం వచ్చింది తిన్నాడు, కానీ ఏశావు ఒక్క పూట ఆగలేకపోయాడు. గమనించారా? బలహీనతలు కొన్నిసార్లు మనల్ని దేవుడి రాజ్యాన్ని దూరం చేస్తాయి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి బయట శరీరానికి, లోపల మనసుకి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ తర్వాత మన ఆత్మ అంతరాత్మ లోపల ఉన్నాయి. ఈ బయట ఉన్న 5 ఇంద్రియాలు ఈ శరీరం పడిపోవటానికి అది చాలా బాగా పనిచేస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. ఇక్కడ మీరు గమనించండి, ఏశావు యాకోబు తల్లి గర్భంలోంచే వాళ్ళు పోరాడుతున్నారు ఒకరి కోసం ఒకరు. దేని కొరకంటే నేను ముందు జ్యేష్ఠత్వ హక్కు నాకు రావాలి. అయితే ఏశావు ముందు వచ్చాడు, యాకోబు తర్వాత వచ్చాడు. యాకోబు పుట్టిన దగ్గర నుంచి నేను ఎలాగైనా జ్యేష్ఠత్వ హక్కును పొందుకోవాలి. కరెక్ట్గా మాట్లాడితే మనలాగే ఇజ్రాయేలు మనము కరెక్ట్గా అక్కడ మాట్లాడుకుంటాం. వాళ్ళే ఉన్నది పోగొట్టుకున్నారు, మనమేమో దక్కించుకున్నాం. మొత్తం అదే స్టోరీ. అక్కడ ఇద్దరిని చూస్తే నాకు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు గమనించండి, ఏశావు వచ్చే దారిలో యాకోబు కొండబెట్టి వండుతున్నాడు. ఎలా వండాడు తెలుసా? ఆ స్మెల్ బయటికి పోయేలాగా వండుతున్నాడు. ఆ వాసనకి వేటాడి తిరిగి వస్తున్నాడు. చూడండి, చాలా మంది బయటికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ముఖపడకండి, జెంట్స్ కొంచెం అన్నాడు, వాళ్ళు బట్టలు కూడా మార్చరు, షూస్ కూడా తీయరు. ముందు నాకు ఏదైనా పెట్టి తిన్నా తర్వాత మాట్లాడుకుందాం. నీ శరీరం బలహీనమైందని అక్కడ ఏశావు పరిస్థితి అదే. ఆ రోజు ఏదో ఒకటి ఇంటికి పోయితే ఇంట్లో రెడీగానే ఉంది, ఇంటికి పోయే లోపు నేను ఏదో ఒకటి తిందాం అనుకున్నాను, దాని కొరకు అమ్మేసుకున్నాను. నీ కొరకు అన్నీ రెడీగానే ఉన్నాయంటే నువ్వు కొద్ది గొప్పకి బట్టి నువ్వు వెళ్ళాల్సిన చోట దేవుడు నీకు అన్నీ రెడీ చేశాడు. తొందరపడి ఎక్కడో చోట వాగావా, తినకూడని తిన్నావా, చేయకూడని చేసావా, చూడకూడని చూసావా, వినకూడని తిన్నావా, అక్కడే దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. బీ కేర్ఫుల్ అబౌట్ ద థింగ్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ వే. నీవు వెళ్ళే మార్గంలో నీ ఎదుటిగా వచ్చే సంగతులను బట్టి నువ్వు చాలాసార్లు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అవి నిన్ను పడగొచ్చేవిగా ఉంటాయి. చాలాసార్లు అప్పుడప్పుడు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మాస్టర్ గారు ఇంటికి వస్తున్నాము, దారిలో సిగ్నల్స్ దగ్గర ఆగాము, పక్కనే వాడు బాగా మంచిగా వండుతూ కనిపించింది, చూస్తే కలర్ఫుల్గా అనిపించింది, స్మెల్ మంచి దంచి కొడుతుంది, పోయి తిన్నాను మాస్టర్ గారు, పాడైంది లోపలంతా, ఇంజిన్ పాడైంది అంట. ఏంటి ఇంజిను? ఎందుకని తిన్నారు? చూడటానికి బాగుంది, స్మెల్ మంచిగా వస్తుంది, అది సంగతి. అవి ఎందుకు పడిపోయింది? చూడటానికి
అందంగా ఉంది, రమ్యంగా ఉంది, కనులకు బాగున్నది, అందుకని పడిపోయాడు. ఏసావు ఎందుకయింది ఇప్పుడు? స్మెల్ బాగా వస్తుంది, చూస్తే టమాటా చిక్కుడుకాయ మామూలుగా లేదు, కలర్ఫుల్గా కనిపించింది, పడిపోయాడు. మనం ఎందుకు పడిపోతున్నాం? అదే రోడ్డు మీద సినిమా పోస్టర్లు వేస్తారు దేనికి? అది చూసి పడిపోయినోడు సినిమా హాల్కి వస్తాడు. అదే కదా. ఇప్పుడు అపవాది ఏం చేస్తాడు? నీకు ఏదో ఒకటి చూపించి పడగొట్టడం వాడి పని, పడగొట్టి వాడేపు తిప్పుకోవటం వాడి పని. ఇక్కడ ఏశావు గురించి యాకోబు ఏం చేస్తున్నాడు? మా అన్నకి బలహీనత ఉంది, తిండికి ఆగలేడు. అపవాదికి నీ బలహీనత తెలుస్తుంది. అపవాది నీ బలహీనత తెలుసు, నీ దగ్గర ఏముందో కూడా తెలుసు. ఏశావు దగ్గర ఏముందో యాకోబుకు తెలుసు, బలహీనత ఏంటో తెలుసు. అలాగే అపవాదికి నీ బలహీనత ఏంటో తెలుసు, నీ దగ్గర ఏముందో తెలుసు. నీ దగ్గర ఉన్నది పోగొట్టడమే వాడి పని, నేను బలహీనత పడేయటం వాడి పని. ఆ తర్వాత వదిలేశాడు. ఏశావు తిన్నాక యాకోబు ఏశావు మళ్ళీ మాట్లాడుకున్నారా? లేదు. ఇంకా ఇక ముగింపులో మళ్ళీ మాట్లాడుకుంది, మధ్యలో మాటలేం లేవు. ఇంకా అయిపోయింది. పడ్డాడు, ఈయన తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆశీర్వాదం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంకేం లే. అదే ఈరోజు అపవాది నీకు రావాల్సిన దొంగతనం చేస్తాడు, వెళ్ళిపోగలడు. కాబట్టి గమనించండి, ఒక్క పూట చాలా మంది తెలియని సంగతి ఒకటి ఉన్నది. ఏసావు ఇక్కడ చేశానంటే హీ స్వాప్డ్ హిస్ బర్త్డేస్ ఫర్ ఎ మీల్ టికెట్. గతంలో, మరి ఇప్పుడు లేదు, మనకి పాత పద్ధతిలో ఎవరైనా కామర్స్ స్టూడెంట్ ఉంటే వాళ్ళకి తెలిసి ఈ పద్ధతి ఇప్పుడు నేను చెప్పాను. బార్టర్ సిస్టమ్ అంటారు, విన్నారు ఎప్పుడన్నా? బార్టర్ సిస్టమ్ లేదు ఎవరు, వస్తు మార్పిడి తెలుగులో, అంతేనా? నా దగ్గర ఇది నీకు ఇస్తా, నీ దగ్గర నాకు ఇది ఇవ్వు. డబ్బులు లేవు అప్పుడు. డబ్బుల కన్నా ముందు ఉన్న పద్ధతి వస్తు మార్పిడి. నా దగ్గర ఉన్న వస్తువు నీకు ఇస్తా, నాకు అవసరం వస్తువు నాకు ఇవ్వు, ఇది పద్ధతి. ఇప్పుడు అక్కడ జరిగింది అదే, బార్టర్ సిస్టమ్. డబ్బులు పెట్టి కొనుక్కోవాలి భోజనం. వండుతున్నాడు, నీకేం కావాలి? నాకు భోజనం కావాలి. సరే నాకేం ఇస్తావు? నా దగ్గర ఏం లేవు, నీకేం కావాలి అడుగు, నన్ను అన్నాన్ని విలువ ఇచ్చేస్తాను. ఏం సిస్టమ్? బార్టర్ సిస్టమ్. నీ దగ్గర ఏముందో ఇచ్చేయి, జ్యేష్ఠత్వ హక్కు నీకు ఇచ్చేస్తాను. ఆయన అన్నాడు, నేను చచ్చిపోయినప్పుడు జ్యేష్ఠత్వ హక్కు నాకు ఉండేంటి, ఉండకపోతే ఏంటి ప్రయోజనం ఏంటి, తీసేసుకోపో, నాకు అవసరం లేదు. అదే తెలియని సంగతి ఏంటంటే, ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కుని మాత్రం అమ్ముకోవాలా, తరతరాలుగా తన తర్వాత తరం వాళ్ళందరికీ రావాల్సిన హక్కుని తినేశాడు ఒక్క పూట భోజనాలు. కొన్నిసార్లు మనం చిన్న తప్పే కదా అని మనం చేస్తాం కదా, మన తర్వాత తరాలను అలా ప్రభావం చూపిస్తుంది. మనం చేసే తప్పుకి తర్వాత తరాలు మొత్తం బాధలు పడాలి. మనం సరిగ్గా నడిపించకపోతే తర్వాత తరాలు మొత్తం బాధలు పడతాయి. కాబట్టి ఇంటి యజమాని సక్రమంగా ఉండాలి. మన ఇల్లంతా మన మాట వింటుందంటే ఆ మాట మాట్లాడే వ్యక్తి సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు మొత్తం కూలిపోతుంది. కాబట్టి ఆ వ్యక్తి వాక్యానుసారంగా ఉండేవాడు అయి ఉండాలి. ఒక పక్కన ఇటు, ఒక పక్కన అటు ఉంటే ఆ ఇల్లు పాడైపోతుంది, ఆ ఇల్లు పడిపోయేదిగా ఉంటుంది. దేవుళ్ళో మనము నిలబెట్టేవారిగా ఉండాలి, కానీ పడగొట్టేవారుగా ఉండదు. మనం సరిగా లేకపోయినా మన పిల్లలు బాగుండాలనుకునేవాళ్ళు నిజమైన తల్లిదండ్రులు. అలాగే మనం మన కుటుంబం నడిపించాలి. నా సక్రమంగా లేదు, నేను పక్కకి తప్పుకుంటే అదిగో మీరు నడిపించండి అని మనం ముందుకు జరిగేవారుగా మనం ఉన్నప్పుడు మన కుటుంబాలు బాగుంటాయి. ఏమని ఇప్పుడు ఆయన పోగొట్టుకున్నది ఏంటి? ఆయనది మాత్రమే కదా. తర్వాత ఏడ్చాడు, ఎంత చేసినా ఏమైంది? జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. అంటే దేవుడు ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు అదే అంటున్నా, దేవుడు మనకి పుట్టుకతోనే కొన్ని ఇచ్చాడు, దాన్ని మనం పోగొట్టుకోవద్దు. ఆయన కృప మనకి ఇచ్చాడు, పోగొట్టుకోవద్దు. విశ్వాసం మనకి ఇచ్చాడు, పోగొట్టుకోవద్దు. ఆయన చిత్తము నెరవేర్చడానికి దేవుడు మనకి భూమి మీద అవకాశాలు ఇచ్చాడు, మనం దాన్ని పోగొట్టుకోవద్దు. పోగొట్టుకున్నామా? ఏడ్చినా అవకాశం లేదు. యోధా ఏడ్చాడు, దొరికినదా? ఏశావు ఏడ్చాడు, దొరికినదా? అలాగే అది ఉన్నప్పుడు దాన్ని దాటిపోతే తర్వాత దాన్ని పొందుకోదు. ఇంకొచ్చిందని చెప్పి మనం ముగించుకున్నాం. కాదేశు బర్నియా దగ్గరికి వచ్చినప్పుడు మీరు గమనించినట్లయితే అక్కడ 12 మంది వేగులు లోపలికి వెళ్ళారు. 12 మంది లోపల చూసి ఒకే మాట చెప్పారు, ఇదిగో దేవుడు మనకు చెప్పినట్టుగా నిజంగా పాలు తేనెలు ప్రవహించే స్థలం ఏది, ఆయన చెప్పినట్టుగా ఉన్నది అని మొత్తము మాట్లాడుకొని వాళ్ళు అక్కడి నుంచి వస్తా ఇద్దరు మనుషులు ఒక ద్రాక్ష గెలను మోసుకుంటూ వచ్చారు. ఈరోజు మన 2 వేళ్లతో మోసుకుంటూ రాగలిగిన ద్రాక్ష గెలని వాళ్ళు ఇద్దరు కలిసి ఒక పెద్ద కర్ర కట్టుకొని మోసుకుంటూ వచ్చారు. అంటే దేవుడు అది నిజంగా ఆయన చెప్పినట్టుగా ఉంచాను అంటానికి ఒక రుజువు వారికి ఇచ్చినప్పుడు ఆ రుజువును వాళ్ళు మోసుకుంటూ వచ్చారు. ఆ ద్రాక్షాలను తింటానే వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు చెప్పినట్టుగా ఉన్నది, కానీ అయితే మనము దాన్ని గెలవలేం. వర్తమానంలో ఒక మాట ఉంది, సోల్డ్ అవుట్ దేర్ బర్త్డేస్. నేను వాడికి కణాను ఇచ్చి తిని అని దేవుడు చెప్పాడు. దేవుడు ఇచ్చిన దాన్ని కూడా వీళ్ళేమన్నారు, మా వల్ల కాదన్నారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అమ్మేస్తారు. ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా కొన్ని పనులు చేయడానికి రెడీగానే ఉన్నాడు. అయితే మనం ఏమంటున్నామంటే మన వల్ల కాదు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, డోంట్ గివ్ అప్. నా వల్ల కాదని అనొద్దు నువ్వు దేవుడి విషయాల్లో. ఇది
పనిలో కానీ పరిచర్లో కానీ నువ్వు ఎప్పుడు నీ నోట్లోంచి రాకుండా ఉండాల్సిన మాట ఏంటో తెలుసా? నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని అనొద్దు. ఎందుకంటే నీకు శక్తి ఎంత ఉన్నదో దేవునికి తెలుసు. నువ్వు ఎంత చేయగలవో దేవునికి తెలుసు. నిన్ను ఎంతగా దేవుడు ఆయన యొక్క పనిలోనూ పరిచయలో వాడుకోవాలో దేవునికి తెలుసు. కాబట్టి అంతవరకు నువ్వు నిలబడే ఉండు. నీకు కావాల్సిన శక్తి దేవుడు ఇవ్వడా, నీకు కావాల్సిన సమయం దేవుడు ఇవ్వడా, నీకు కావాల్సిన బలము దేవుడు ఇవ్వడా. అయితే గమనించండి, నువ్వు నిలబడిన కొలిది దేవుడు నిన్ను దీవించేవాడిగా ఉంటాడు. అంతమంది 10 మంది వ్యతిరేకిస్తున్నారు, 10 మంది మన వల్ల కాదంటున్నారు. 10 మంది 12 మందిలో 10 మంది వాళ్ళ యొక్క జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకుంటే 2 మాత్రం అంటున్నారు, మేము మా జ్యేష్ఠత్వ హక్కును నమ్ముకోం, మేము మా వాగ్దానాన్ని వదులుకోం, మేము మా వల్ల కాదని చెప్పం. ఇక్కడ దాకా 40 ఏళ్ళు నడిపించిన దేవుడు మన కాళ్ళకి చెప్పులు అరిగిపోలా, ఒంటి మీద బట్టలు అరిగిపోలా, మనకు ఒక తలనొప్పి లేదు, ఏమీ లేదు, ఒక బాధ లేదు, ఒక రోగం లేదు, ఏమీ లేదు, ఇలాగున్నామే. ఇంతకాలం నడిపించిన దేవుడు ఆయన ముందే మనకు వాగ్దానం ఇచ్చాడు, అది మీకు ఇచ్చానని. మనం పోయి దాన్ని గెలవగలము. నమ్మండి, మన దేవుడు సమర్థుడు. ఈరోజు అదే అంటున్నా, నీ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు జారిపోవద్దు, ఇబ్బంది వచ్చినప్పుడు జారిపోవద్దు, నా వల్ల కాదని చెప్పొద్దు, ఏదో ఒకట్లో ఇంత దూరం వచ్చాను అనుకోవద్దు. నువ్వు వచ్చింది సగం దూరంలో నీ ప్రయాణం ఆపేయటానికి కాదు. ఎందుకంటే నువ్వు ఉన్న ప్రయాణం సముద్రంలో ప్రారంభించావు, నువ్వు సముద్రంలోకి వచ్చావు. ఎందుకంటే మన దేవుడు సముద్రం వదిలిపెట్టే దేవుడు కాదండి, నేను ఏదో ఒక ఒడ్డు తెచ్చే దేవుడు. శిష్యులు ముందే చెప్పాడు, మీరు పోండి, నేను వస్తాను, అవతలొద్దును కలుసుకుందాం. వాళ్ళు ఇంకా పోలేకపోతుండే ఆయనే వచ్చి అవతలొడ్డుగా నడిపించాడు. అలాగే అదే దేవుడు ఈరోజు నీకు నాకు కూడా తోడుగా ఉన్నాడు కదా. ఆయన మార్చగల దేవుడు, నిన్ను దరికి చేర్చగల దేవుడు, నీకు సహాయం చేయగల దేవుడు. నీకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానము నెరవేర్చేంత వరకు నీకు తోడుగా ఉండదు. కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళు ఐగుప్తులో వచ్చి కనానికి బయలుదేరినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి చూశారు, ప్రవక్తను చూశారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యాలు చూశారు, అగ్నిస్తంభం చూశారు, మేఘస్తంభం చూశారు, దేవుడు ఒక నడిపింపును చూశారు, మందసాన్ని చూశారు, ప్రతిరోజు ఆశ్చర్యకార్యాలు చూశారు. అయినా వాళ్ళు పడిపోయారు. అంతేనా? బైబిల్లో ఒక మాట చూద్దామా? ఇంకా మనం చెప్పుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4-6 వరకు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. ఒకప్పుడు దేవుళ్ళలోనే ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ 10 మంది ఏమయ్యారు? తప్పిపోయారు. తెలిసిపోతుంది. ఎప్పుడైతే వాక్యాన్ని దాటిపోయారో, దేవుణ్ణి దాటిపోయారో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. భయం ఎక్కడైతే ఉండదో అక్కడ విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. విశ్వాసం ఉన్న చోట దేవుడు ఉంటాడు. ఇప్పుడు వారు విశ్వాసం కలిగి లేరంటే ఏం లేనట్టు? కరెక్ట్గా మాట్లాడుకుందాం. వాళ్ళు ఇప్పుడు దేవుడు చేస్తాడని నమ్మితే వాళ్ళు యేసుక్రీస్తు దగ్గర ఆగాల. అవునా? దేవుడి దగ్గర ఆగాల. ఇప్పుడు దేవుడి దగ్గర ఆగకుండా వాళ్ళు ఏం చేశారు? భయానికి లోబడ్డారు. ఏదో జరిగిపోద్ది అనుకుని ఎప్పుడైతే వాళ్ళు పక్కకు తొలగిపోయారో దేవుడు వారి నుంచి దూరం అయిపోయారు. అదే మాట అంటున్నాం. ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని అటుపక్క ఇటుపక్కకు తిరిగావా, దేవుడి నుంచి నువ్వు దూరం అయిపోతావు. పరిస్థితి ఏదైనా కానీ ఈరోజు పరిస్థితి ఉంటే రేపు పొద్దున పోతుంది. నువ్వు ఓపిక పట్టు, దేవుళ్ళో స్థిరంగా ఉండు. దేవుడి నుంచి నువ్వు దూరం అయ్యావా, ప్రపంచంలో అన్నీ పోగొట్టుకున్నట్టు. బైబిల్ అక్కడ చెప్తుంది, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరము రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై 6వ వచనం తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. దేవుడికి వ్యతిరేకమైన క్రియలు చేయటం ద్వారా దేవుడిని ఏం చేస్తున్నారంటే మరలా సిలువ వేస్తున్నారు. రెండోసారి సిలువ వేయటం అంటే చిన్న విషయమా? మనకు తెలియకుండా దేవుడిని ఏం చేస్తున్నట్టు వాక్య వ్యతిరేకమైన చేసినప్పుడు సిలువ వేస్తున్నామంటున్నాను. మరి సిలువ వేయటం అంటే చిన్న మాటగా చాలా పెద్ద మాట బైబిల్లో. మరలా సిలువ వేయచ్చు బాహటంగా ఆయనను అవమానపరుచుతున్నారు. కష్టమా కాదా? కనుక మారు మనసు పొందినట్లు అట్టు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవుడి నుంచి తొలగిపోయిన వాడిని మీరు మళ్ళీ వెనక్కి రాలేరండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎన్ని కథలు చెప్పాలని కథలు చెప్తారు, ఎన్ని స్టోరీలు చెప్పాలని స్టోరీలు చెప్తారు, కానీ ఒప్పుకొని తప్పైందని ఒప్పుతారు. ఇంకా మీరు గమనిస్తే కప్పిపుచ్చడానికి నేనే చెప్తాను, ఒప్పుకోవటానికి ఒక మాట చెప్పాలి. దేవుడి నుంచి దూరం అయిపోతే అపవాది వాడిని అలాగ తీసుకుని పోతాను అంటారు. కాబట్టి అటువంటి వాటితో చాలా జాగ్రత్త. బైబిల్లో మీకు ఒక్కళ్ళని అలాంటి వాళ్ళని చూపించేసి ముగిచ్చేస్తాను ఒక 5 నిమిషాలు. పాత నిబంధనలు మనం చూస్తే అక్కడ మీకు కొద్దిగా అర్థమవుతుంది అనుకుంటా స్టోరీ. అటు పక్కన సౌలు, ఇటు పక్కన సమూయేలు, ఇక్కడ ఎండోర్ మంత్రులు కట్టారు. జ్ఞాపకం ఉండదా? తెలుసు అనుకుంటా మీకు వీళ్ళు బైబిల్లో స్టోరీ తెలుసు అందరికీ తెలిసినట్టే కదా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా.
ఎండోర్ మంత్రగతి దగ్గరికి సౌలు ఎందుకు వెళ్ళాడు? గట్టిగా చెప్పండి. సమూయేలు ఎందుకు పిలవాలనుకున్నాడు? తన జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లా. ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ తీర్చుకోవడానికి దేవుడి మార్గంలో పోకుండా దేవుడికి వ్యతిరేకమైన మార్గాన్ని ఎత్తుకొని పోయాడు. ఒక్కసారి వెలిగించబడిన వ్యక్తి, సమూయేలు ద్వారా అభిషేకించబడిన వ్యక్తి, దేవుడి చేత రాజుకు ఎన్నుకోబడిన వ్యక్తి, కానీ ఇప్పుడేమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడండి? మంత్రగతి దగ్గరికి ఎందుకు పోతారు? ఫోర్ టెల్లింగ్, జరగబోయేవి చెప్పమని అడగటాను. నేను అంటున్నాను, దేవుడి సముద్రుడు కాదా? మరి దేవుడి సముద్రం అక్కడికి ఎందుకు పోయినట్టు? దేవుడి మీద నమ్మకము లేక ఒకసారి వెలిగించబడి ఆరిపోయి, ఇప్పుడు దేవుడి నుంచి దూరం అవ్వటానికి అది సౌలుకి చివరిది. అప్పటికైనా సౌలు వెనక్కి తిరిగి దేవుడి దగ్గరికి వస్తే, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, యోధాకి ఇచ్చినట్టుగానే, బిలాంకి ఇచ్చినట్టుగానే, ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టుగానే దేవుడు సౌలు కూడా అవకాశాలు ఇచ్చాడు. ఒక్క తప్పుని ఒప్పుకొని దేవుడి దగ్గరికి వచ్చేస్తే సౌలు కింగ్ గాను, రాజుగారు ఉండేవాడు. ఒక్క తప్పుకి దేవుడు చెప్పింది చేయక వ్యతిరేకమైనది చేయటం వల్ల దేవుడి నుంచి దూరం అవుతుంది. ఏమని? అక్కడికి పోయి అందరిని చంపి ఏం ఉండనేయకుండా మొత్తం చంపి వచ్చేయమని దేవుడు సమూయేలుతో చెప్పి పంపిస్తే సరే అని చెప్పి సౌలు వెళ్ళి అన్నీ చంపేశాడా? వినబడలా? నేను కూడా చెప్పను ఈరోజు మనము కూడా దేవుడు కొన్ని వద్దు అంటే అన్నిటిని చంపేట్లా, కొన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. మంచిగా ఉన్నాయి కదా అని పెట్టుకుంటున్నాం. ఆ మంచిగా ఉన్నాయే నీ ప్రాణాలు తెస్తున్నాయి. ఆ మంచిగా ఉన్నాయే నేను పరలోక రాజ్యం పోకుండా చేస్తానే. ఆ మంచిగా ఉన్నాయే నేను విశ్వాసిగా ఉండనీయకుండా చేస్తానే. వాటిని నువ్వు దూరం చేసుకో. చూడటానికి బాగున్నాయి, బైబిల్ చెప్తా ఉన్నది, అవి కొవ్విన ఎడ్లని ఉంచేయాలి అంటున్నాను. జాగ్రత్త జాగ్రత్త. ఏమంటున్నాడు తర్వాత? యెహోవాకి బలి అర్పణ కోసం ఉంచారు. నేను ఎవడు ఉంచమన్నాడు? ఏమోడు చెప్పాడా? ఇదే అన్న కవరింగ్ అంటాను చూసారు, ఇదే. తప్పుని ఎమ్మటే ఒప్పేసుకుంటే అయిపోతుంది. మనం ఒప్పుకోవట్లేదు. ఇన్ని రోజు సమస్య ఏంటో చెప్పనా? ఇది తప్పే అని ఒప్పేసుకుంటే అయిపోతుంది. దేవుడికి కావాల్సింది ఒక్కటే, నువ్వు ఏం చేసావో యథార్థంగా నువ్వు చెప్పు. నా నమ్మకం ఏంటి చెప్పనా? నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీ మీద రాబోయే ఉగ్రత నప్పిస్తాడు. ఇదే విషయం మీకు మాట చెప్తా. సౌలు స్థానంలో దేవుడు దావీదు రాజుగా తీసుకుంటాడు. దావీదు కూడా తప్పు చేశాడు. దావీదు సాకులు చెప్పలా. ఏమన్నాడు? నిశ్చయంగా తప్పు చేసేవాడు చావాలన్నాడు. అప్పుడు అన్నాడు, నాతాను ఆడెవడో కాదు నువ్వే అన్నాడు. దేవుడు నన్ను క్షమించను గాక, ఏ మరణం నాకు దూరం అవునుగా. మళ్ళా చేశాడు జీవితంలో. అయితే సౌలు ఏం చేయాలి అక్కడ? నేను తప్పు చేశాను ఒప్పుకుంటే సరిపోను. అదే అంటున్నా, ఒకసారి వెలిగించబడిన తర్వాత ఆరిపోయాక వాళ్ళు మళ్ళా దేవుడు వైపు రారు. ఒక్కొక్క తప్పుకి ఇంకో తప్పు, దాన్ని కప్పిపుస్తే ఇంకో తప్పు. గమనించండి, ఎప్పుడైనా ఈ మాట చెప్తుంది, దయచేసి ఎవరేమనుకోవద్దు. చాలాసార్లు మనం తప్పు చేసినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని కవర్ చేయడానికి చాలా తప్పులు చెప్తాం. ఇది ఇంకా మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది. ఇప్పుడు సౌలును కూడా చేసింది అదే. సౌలు లాస్ట్కి దేవుడు ఏదైతే వద్దు అని ఆ మంత్రగత్తల్ని, మంత్రాలు చెప్పేవాళ్ళని, ప్రశ్నలు చెప్పేవాళ్ళని తీసుకెళ్ళి ఊరు బయట పడేశాడో, ఇప్పుడు సౌలు ఎత్తుకుండా మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయాడు. అవునా? ఎందుకు పోయాడు? వాస్తవంగా సౌలు ఇంకా జీవించాలి. ఎందుకు పోయినట్టు? ఇప్పుడు పోయి కరెక్ట్గా మన భాషలో మాట్లాడితే అక్కడికి పోయి మంత్రగది దగ్గరికి వెళ్ళి ఆ సమూయేలుని బయటికి పిలిపించి సమూయేలుని కదిలించుకున్నాడు. సమూయేలు ఏమని చెప్పించాడు? రేపు నువ్వు కూడా చచ్చి నాతో పాటు ఉంటావు అన్నాడు. నేను అంటున్నాను, నువ్వు ప్రార్థన చేసి దేవుడికి సమాధానం కూడా. కాబట్టి మనం ఎందుకు పక్కదారికి పోవాలి? పోవద్దు. ఎందుకంటే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను పిలిచిన దేవుడు నీతో పాటు ఉన్నాడు. నీ బలహీనతలను ఆయన దగ్గర పడే, నీ పాపాలు ఆయన దగ్గర పడే, నీ తప్పు ఆయన దగ్గర పడే, ఒప్పుదలతో నువ్వు ఆయన ముందు నిలబడితే నిన్ను దీవించగలడు. దేవుడు ఇంకా సమర్థుడై ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, సౌలు మంత్రగత్యం చేర్చుకున్నాడు, వాక్యాన్ని దూరంగా పెట్టాడు. యోధా డబ్బులు తెచ్చుకున్నాడు, దేవుడిని దూరంగా పెట్టాడు. ఈరోజు మన పరిస్థితి, మనం ఏం చేర్చుకుంటున్నామో, మన జీవితంలో ఏం చేర్చుకుంటున్నామో దాన్ని ప్రతిఫలం మనం పొందుకుంటాం. అయితే గమనించండి,
సౌలు వచ్చింది సమూయేలు కోసం మీరు అనొచ్చు. అయితే సమూయేలు కోసం దేవుడి దగ్గరికి రావాలి. అంతేనా? ఎందుకంటే ప్రవక్తలు దేవుడి స్వాధీనంలో ఉంటారు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయని బైబిల్ చెప్తాను. ప్రవక్త ఆత్మ అంటే దేవుడు ఒక ఆత్మ. ఇప్పుడు దేవుడి దగ్గర రావాల్సిన బదులుగా ఒక వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు దేవుడికి అది అసహ్యమైంది. అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఒక చదివి ముగించుకుందాం అది. See, why did you call me out of my rest? నా విశ్రాంతి వచ్చి నన్ను పిలిచింది ఎందుకు? Seeing that you have become the enemy of God. చూస్తుంటే నువ్వు దేవుడికి శత్రువైనట్టుగా ఉన్నావే. ఉన్నదా అక్కడ? Seeing that you have become the enemy of God. దేవుడికి నువ్వు శత్రువై ఉన్నావు. God's departure from you. దేవుడు నీ నుంచి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? కాబట్టి నేనేమంటా అంటే నువ్వేం చేర్చుకుంటున్నావు? దేవుణ్ణి చేర్చుకో, దేవునితో పాటు ఉంటావు. వాక్యాన్ని చేర్చుకో, వాక్యం నీతో పాటు ఉంటాం. ఈరోజు ఒక మాట ముగింపులో ఒక చిన్న మాట. హీ దట్ రిసీవిత్ మై వర్డ్స్, నా మాటలు వినువాడు, అండ్ బిలీవ్ ఇట్ ఆన్ హిమ్, వాటిని విశ్వసించేవాడు, దట్ సెంట్ మీ, నేను పంపించాను దాన్ని విశ్వసించిన వాడు, హ్యాస్ ఆల్రెడీ పాస్డ్ ఫ్రమ్ డెత్ అంటూ లైఫ్, వాడు మరణమును దాటి నిత్య జీవనంలో ప్రవేశించాడు. బట్ కెన్ యూ రిసీవ్ ద వర్డ్ ఫస్ట్? అయితే ఇక్కడ మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు మొదటగా వాక్యాన్ని తీసుకో. వాక్యాన్ని తీసుకుంటున్నావా? కెన్ యూ రిసీవ్ ద వర్డ్, ఆల్ ఆఫ్ క్రీస్తు? నువ్వు క్రీస్తుని తీసుకుంటే, వాక్యాన్ని తీసుకుంటే, వాక్యాన్ని అంతా తీసుకో, వాక్యం అంతా క్రీస్తు అయి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వాక్యం తీసుకుంటే క్రీస్తుని తీసుకున్నట్టు. కాబట్టి నువ్వు దేవుణ్ణి తీసుకోవాలంటే మొదటగా నువ్వు వాక్యం తీసుకోవాలి. క్రైస్ట్ ఈజ్ ద అనాయింటెడ్ వర్డ్, హీ ఈజ్ ద వర్డ్ అనాయింటెడ్. అభిషేకించబడిన వాక్యమే క్రీస్తు. కాబట్టి ఈరోజు మనం ఏం చేర్చుకుంటున్నామంటే వాక్యం. వాక్యం దాచి మనం పోవద్దు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని, వాక్యం నేర్చుకున్నవాడు వాక్య ఫలం, సేవకుని చేర్చుకున్నవాడు సేవకుని ఫలం, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం. నువ్వు ఏమి చేర్చుకుంటున్నావో ముగింపుని అదే ఫలం పొందుకుంటావు. వాక్య వ్యతిరేకమైనవా అదే ఫలం, వాక్య అనుకూలమైనవా అదే ఫలము, లోక సంబంధమైనవా అదే ఫలం. నువ్వు ఏమైతే పనులు చేస్తున్నావో దాని యొక్క ప్రతిఫలం ముగింపులో పొందుకుంటావు. కాబట్టి చాలా జాగ్రత్త. ఈ కాలము ప్రమాదకరమైన కాలం. ఈ ప్రమాదకరమైన కాలంలో నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకోవటం ప్రాముఖ్యత. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలాం.